దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనమందరము లేచి నిలబడినట్లయితే 100వ కీర్తనను పిలుపు వాక్యంగా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సామ్ నెంబర్ 100, 100వ కీర్తనను పిలుపు వాక్యముగా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయన్ని స్తుతించుడి, ఆయన నామము గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములను. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆస్వాదించి మన వినికిడిలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు మంచి కళ్ళు మూసుకొడుతూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో కొద్ది క్షణాలు మీ పునరుద్ధాన దినమును మేమందరూ కూడా మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని గణపరచబోతుండగా చక్కని పాటల ద్వారా మీ నామానికి మహిమ పొందుకోండి. వాక్యం ద్వారా మీరుండి మాతో మాట్లాడి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని తలలో వంచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించని ఆస్వాదించండి. ఈ ఆరాధన అంతటిలో ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని, మమ్మల్ని ఈ దినపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది క్షణాలు దేవుని యొక్క పాటలను పాడుతూ దేవుని నామమున మహిమ పొందుదాం. అందరూ కూర్చుందాం. కూర్చున్నట్టే కొద్ది క్షణాలు దేవుని యొక్క పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తూ మన హృదయాలను ప్రభువుకు సమర్పిద్దాం. అందరం కలిసి దేవుడి నామాన్ని మహింపరుస్తూ అందరూ కలిసి కొద్ది క్షణాలు దేవునికి మన హృదయాలను సమర్పిద్దాం. प्रेज़ द लॉर्ड। आइए हम कुछ गीतों को गा के हम परमेश्वर के नाम की महिमा करेंगे। सबसे पहले गीत को हम गाएंगे, शुभवेला स्तोत्र बलि तंत्री देवा नीके नया, आराधना स्तोत्र बलि तंत्री देवा नीके नया। इस गीत को गा के हम परमेश्वर के नाम की महिमा करेंगे,
क्योंकि परमेश्वर ने हमें ये समय दिया है उसकी महिमा करने के लिए। स्तोत्रम। శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 El Shaddai, सर्वशक्तिमंतुड़ा El Shaddai, सर्वशक्तिमंतुड़ा सर्वशक्तिमंतुड़ा El Shaddai, सर्वशक्तिमंतुड़ा El Shaddai, स्तोत्र बलि तंद्री देवा నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా हम सब उसकी महिमा करेंगे, ताली बजा के उसकी आराधना करेंगे। स्तोत्र। El Rohi, నన్నిలా చూచువాడా El Rohi, నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా El Rohi, నన్నిలా చూచువాడా El Rohi, శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. ప్రైజ్ లార్డ్. మరొక గీతం పాడుచు దేవుని నామం మహిమ పరుస్తాం. మనందరికి తెలిసిన పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కీర్తించదము. ఈ పాట పాడుచు ఆయన మహిమ పరుస్తాం. స్తోత్రం. మనం అందరం చప్పట్లు కొడుతూ ఆయన మహిమ పరుస్తాం. స్తోత్రం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరొక గీతం పాఠశాలను మహిమపరచదాం. కృపామయుడా నీలో నా నివసింపచేసినందున. ఈ పాట పాఠశాలను మహిమపరచాం. స్తోత్రం. ताली बजा के हम उसकी महिमा करेंगे. उसकी करुणा में परमेश्वर ने हमें बचा के रखा. उसके लिए हम स्तुति करेंगे. स्तोत्रम. రాజవంశములో
ఫలించుట కొరకు నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నిండుగా ఆత్మవర్షము గుమ్మరించు నాపై నిండుగా ఆత్మవర్షము గుమ్మరించు కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ప్రభునామానికి మహిమ కలిగిన గాక. అందరము లేచి నిలబడినట్లయితే 100వ కీర్తన 7వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. సామ్ నెంబర్ 7 7వ కీర్తన 7వ కీర్తనను మనమందరం కూడా కలిసి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. గడిచిన వారంలో మనము 6వ కీర్తన వరకు మనము చదువుకున్నాం. ఈరోజున 7వ కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకోబోతున్నాం. బెన్యమీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది. సో మనందరూ కూడా కలిసి ఈ యొక్క కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతూ ప్రభు తట్టు మన హృదయాలు తిప్పుతూ దేవుని యొక్క వాక్యం కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. మొదటి వచనం ప్రారంభము. సామ్ నెంబర్ 7 వర్స్ 1. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు లేకపోగా
వర్స్ నెంబర్ 3, 3వ వచనము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల यदि मैंने अपने मेल रखने वालों से भलाई के बदले बुराई की हो, या मैंने उसको जो आकर मेरा వర్స్ నెంబర్ 5, 5వ వచనము. శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము, నా ప్రాణము నేలకు అణగద్రొక్కనిమ్ము, నా అతిశయస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించుదుని గదా. వర్స్ నెంబర్ 7, 7వ వచనము. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొన్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడువు కమ్ము. వర్స్ నెంబర్ 9, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా. వర్స్ నెంబర్ 11, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. వర్స్ నెంబర్ 13, వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. వర్స్ నెంబర్ 15, 15వ వచనము. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వర్స్ నెంబర్ 17 we shall read together. ఈ 17వ వచనాన్ని, చివరి వచనమైన 17వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించదను. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో భద్రపరచును గాక. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గమే మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము, సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గమే మన ప్రభువే. అందరం కలిసి ప్రభుతో చూస్తూ మన హృదయాలను ప్రభువుకు సమర్పిద్దాం. అందరం కలిసి దేవునితో చూద్దాం. దేవునికి మన హృదయాలు సమర్పిస్తూ కొద్ది క్షణాలు ప్రభుతో చూస్తూ దేవునికి మన హృదయాలు సమర్పిస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండగా, దేవా నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడమని మనమందరం కూడా ప్రభువుతో చూడగలిగితే దేవుడు అద్భుతకర రీతిలో మన జీవితాల్లో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొద్ది క్షణాలు ప్రభువుతో చూస్తూ దేవునికి మన హృదయాలను సమర్పిస్తూ దేవుని తడు చూస్తూ కొద్ది క్షణాలు దేవుని నామాన్ని హెచ్చిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. అందరం కలిసి చూస్తూ కొద్ది క్షణాలు ఆరాధనలోకి మనం వెళ్ళిపోదాం. ప్రభుకి మన హృదయాలు సమర్పిద్దాం. అందరం కలిసి తలలు వచ్చి కళ్ళు మూసుకుని అందరూ లేచి నిలబడినట్లయితే అదేవిధంగా లేచి నిలబడి ఉండగా కొద్ది క్షణాలు దేవుని ఆరాధన చేద్దాం. దేవునికి మన హృదయాలు సమర్పిస్తూ అందరం కలిసి ప్రభుకు మన హృదయాలు సమర్పిస్తూ దేవుని నామాన్ని
హెచ్చిద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అత్యున్నత సింహాసనపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపి నీవే, ఆరాధింతుము నిన్నే. ఈ పాట పాడి ఆయన మహిమపరుస్తాం. సంపూర్ణ హృదయంతో సమర్పించుకుంటూ ఆయనను మహిమపరుస్తాం. స్తోత్రం. పరిపూర్ణమైన హృదయంతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహాహా హల్లెలూయా, 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 ఆమేన్. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతి అయిన తండ్రికి స్తోత్రం చెల్లించుకుందాం. స్తోత్రం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. శ్రేయకరుడా స్తోత్రం.
రక్తమిచ్చి విమోచించావు, నీకే స్తోత్రం తండ్రి. కొద్ది క్షణాలు అందరం కలిసి ప్రభు తలుచుకుందాం. దేవుని యొక్క సన్నిధి మనకి సమీపంగా ఉండగా, స్తోత్రం. ప్రభు యొక్క సన్నిధి మనకి సమీపంగా ఉండగా కొద్ది క్షణాలు హృదయపూర్వకంగా మన హృదయాలు సమర్పిద్దాం. ఎవ్వరూ అటు ఇటు చూడొద్దు. నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు. సత్య సంపూర్ణుడా స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరం కలిసి చేతులకు దేవుని హృదయాలను మన హృదయాలను ప్రభుకు సమర్పిద్దాం. కొద్ది క్షణాలు ప్రభు దర్శిద్దాం. దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కొద్ది క్షణాలు అందరం కలిసి ప్రభు దర్శిద్దాం. దేవునికి మన హృదయాలు సమర్పిద్దాం. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేద్దాం. आज हम लोग जीवित हैं तो केवल परमेश्वर के कारण हम उसके नाम की महिमा करें. अनेक लोग इस दुनिया से मिट रहे हैं, पर प्रभु ने हमें जीवित रखा है. वो अल्फा और ओमेगा है. उसके नाम की हम महिमा करेंगे. थैंक यू लॉर्ड. थैंक यू जीसस. ప్రభువుకు మన హృదయాలు సమర్పిస్తూ కొద్ది క్షణాలు దేవుని తట్టు చూద్దాం. దేవుని యొక్క సన్నిధి మనకు సమీపంగా ఉన్నది. ఆమేన్ అనువాడ స్తోత్రం, ఆమేన్. అల్ఫా ఓమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహాహా అందరం కలిసి దేవునికి మన హృదయాలు సమర్పిస్తూ కొద్ది క్షణాలు ప్రభువుకు మన హృదయాలు సమర్పిస్తూ అందరం కలిసి దేవుని తట్టు చూద్దాం. फिर से एक बार कहेंगे హల్లెలూయా. అందరం కలిసి ప్రభు తట్టు చూద్దాం. ప్రభుకు మన హృదయాలు సమర్పిస్తూ కొద్ది క్షణాలు దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉండగా ఎవరు కూడా అటు ఇటు చూడకుండా ప్రభువుకి మన హృదయాలు సమర్పిస్తూ అందరూ కలిసి
ప్రభువుకే మన హృదయాలు సమర్పిద్దాం. అందరం కలిసి ప్రభు తట్టు తిప్పుతూ మన హృదయాలను ప్రభువుకు సమర్పిస్తూ కొద్ది క్షణాలు దేవుని తట్టు తిరిగి చూస్తూ మనందరూ కూడా కలిసి, దేవా మీ సన్నిధిలోకి వచ్చినాం ప్రభువా, మీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకోండి అంటూ అందరూ కలిసి ప్రభువుకి మన హృదయాలను సమర్పిద్దాం. యేసయ్య యొక్క సన్నిధి, ఆయన కృప మనతో పాటు ఉండగా ఎవరు కూడా అటు ఇటు చూడకుండా మన హృదయాలను ప్రభువుకు సమర్పిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవునికి మన హృదయాలను సమర్పిద్దాం. సర్వశక్తి మందిరైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉండగా అందరూ కలిసి కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలను ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. మనమందరూ ప్రభుతో చూస్తూ ఉండగా మన మధ్యలో ఉన్న బ్రదర్ కే జాన్సన్ గారు ముందుకొచ్చి ట్రాన్స్లేషన్లో మనతో పాటు ముందుకు కొనసాగుతారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభుతో చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రభువుకి మన హృదయాలు సమర్పిద్దాం. आइए हम प्रार्थना करें और हम अपने हृदय को तैयार करें कि आज जो वचन यहाँ बोया जाएगा वो वचन हमारे जीवन में आशीष का कारण हो। आइए हम सब अपने अपनी आंखें बंद कर ले। आइए हम प्रभु की ओर हम निहारते हुए हमें प्रार्थना करेंगे। धन्यवाद धन्यवाद स्तुति स्तुति तारीफ के योग्य पवित्र परमेश्वर पिता, एक बार हम फिर से आपके पवित्र चरणों के पास में आते हैं। आपका दया, आपका करुणा, आपका अनुग्रह हमारे जीवन में हुआ कि हम आपकी स्तुति, हम आपकी आराधना, आपकी महिमा कर सके। प्रभु जी, इस दुनिया में भयानक परिस्थितियों के बीच में आपका अनुग्रह हमें संभाल के रखा कि हमें आपके साथ समय बिताते हुए हम अपने जीवन से आपकी महिमा कर सके। और पिता दया कीजिए, आज आप अपने दास के माध्यम से जो वचन बोलने जा रहे हैं वो वचन प्रभु जी हमारे हृदय में, हमारे जीवन के लिए आशीष का कारण होने पाए। प्रभु जी, आप अपने दास को क्रूस की आड़ में लेकर के आप ही हमसे बोलिए और बातें कीजिए, ताकि हर एक बातों में केवल आपको महिमा मिलने पाए। सारी बातों में पिता हम आपको महिमा देते हुए यह प्रार्थना हमारा उद्धार करता प्रभु यीशु मसीह के अति पवित्र नाम से मांगते हैं पिता, दया से सुन और ग्रहण कर पिता। ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम को महिमा मिले। ప్రభు అయిన యేసుక్రీస్తు, అందరూ కూర్చుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో క్రీస్తు పేరిట మీ అందరికీ కూడా శుభాతి వందనాలు తెలియపరుస్తున్నాను. आइए हम सब अपने अपने स्थान पे बैठ जाएं। प्रभु यीशु मसीह के मधुर नाम से आप सबको मैं शुभकामनाएं देता ఈ हूं। యొక్క ఉదయకాల సమయంలో నిజంగా మరొకసారి మనం అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు ఒక చక్కనైన కృపను దేవుడు అనుగ్రహించాడు. आज सुबह के समय में परमेश्वर की उपस्थिति में रहने का एक परमेश्वर ने अपना हमारे जीवन में एक अच्छा अनुग्रह किया है। సో ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అన్ని కూడా ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో అర్థం కాక కృంగిపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. आज हम देखते हैं कि विश्व के सारे देशों में से कब कहां से क्या खबर आएगा और कैसी बुरी खबर आएगी, अब इस बात के सोचे बिना हम एक निराशा में जूझ रहे हैं। పరిస్థితులన్నీ మారిపోయినప్పటికీ सारी परिस्थिति बदल जाने के बावजूद దేవుని యొక్క బిడలకి గొప్ప ధైర్యము ఉన్నది. परमेश्वर के लोगों के लिए एक बहुत बड़ा हियाव है। ఆయన అన్నాడు, నిన్ను ఎన్నటికి విడువను ఎడబాయను అన్నాడు. प्रभु ने कहा, मैं ना तुझे कभी छोड़ूंगा कभी त्यागूंगा। 33వ కీర్తనలో ఆయన ఏమంటాడంటే, भजन 33 में वे क्या क्या कहते हैं? మీరు దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని గనక గమనించినట్లయితే कृपया आप अपने अपने बाइबल में अगर देखें तो 33వ కీర్తన
भजन 18వ వచనము ఒకసారి గమనిద్దాం. भजन 33 और उसका 18 वचन को हम देखेंगे. 18, 19వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 18 और 19 वचन को हम देखेंगे. నేను తెలుగులో చదువుతున్నాను, మీరు మీ సొంత భాషలో అనుసరించి చూడవలసిందిగా చదువుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. मैं अपनी भाषा में पढ़ रहा हूँ, आप लोग भी अपनी अपनी भाषा में उसे पढ़ सके, मैं ऐसा प्रेम पूर्वक आपसे आह्वान कर रहा हूँ. వారి ప్రాణములను మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. देखो, यहोवा की दृष्टि उसके डरवैयों पर और उन पर जो उसकी करुणा की आशा रखते हैं बनी रहती है, कि वह उनके प्राणों को मृत्यु से बचाए और अकाल के समय उनको जीवित रखे. ఒకటి మరణంలో నుంచి తప్పిస్తాడు, पहला मृत्यु से बचाते हैं రెండోదోసరికి కరువులో నుంచి తప్పిస్తాడు. और दूसरा अकाल में बचाते हैं. ప్రపంచమంతటగా అంటంగడ కూడా ఈ రోజున ఇండియా పరిస్థితి ఎలా ఉందో మనందరికి కూడా తెలుసు. आज सारी दुनिया की और भारत की परिस्थिति कैसा है, इस बात को हम सब जानते हैं. పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. सारी परिस्थितियां बदल जा रही हैं. ఈ వైరస్ గనక ఇంకా 2 years గనక ఉంటే, अगर ये वायरस ऐसी लगातार और 2 वर्ष तक बनी रहे तो ఎంతమంది చనిపోతారో ఎవరికి తెలియదు. कितने लोग मर जाएंगे किसी को नहीं मालूम. డాక్టర్లు కూడా ఒక మాట చెప్తున్నారు, डॉक्टर लोग भी एक बात कहते हैं, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా నాకేం కాదులే అని నువ్వు అనుకోవద్దు. आप सोच रहे होंगे मैं स्वस्थ हूं, मुझे कुछ नहीं होगा, ऐसा आप कभी मत सोचिए. ఆ తప్పైన విషయం అది. एक गलत अवधारणा है. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. किस क्षण क्या होगा हमें नहीं मालूम. రెండోదోసరికి కరోనా నాకు ఒకసారి వచ్చిపోయింది కదా నాకేం బాధ లేదులే అని నువ్వు అనుకోవచ్చు. हो सकता है कि एक बार ये मुसीबत आकर के चले गई ना, अब नहीं आएगा, ऐसा आप सोच सकते हैं. అప్పుడు కూడా ఏం చెప్పలేము నీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. उसके बावजूद भी हम नहीं बता सकते कि आगे आपकी परिस्थिति क्या సో होगी. ప్రపంచమంతా కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. सारे लोग, संसार के लोग अपने प्राणों को अपने मुट्ठी में लेकर के बचाते हुए अपना जीवन जी रहे हैं. కొంతమంది అయితే వారి ప్రాణాల మీద ఆశలు వదిలేశారు. कई लोग अपने प्राणों के ऊपर से अपनी आशा को खो दिए हैं. కొంతమంది దేవుని బిడ్డలు కూడా అదే విధంగా వారి ప్రాణాల మీద ఆశలు వదిలేశారు. इसी प्रकार से कई प्रभु के लोग भी अपने प्राणों के ऊपर से अपनी आशा को खो दिए हैं. బ్రతికితే నీ పరిచర్య చేస్తాం, यदि हम जीवित रहे तो प्रभु आपकी सेवा करेंगे. తీసుకుంటే నీ దగ్గరకు వస్తాం. यदि आप बुला लेंगे तो आपके पास आ जाएंगे. ఈ గొప్ప నిరీక్షణతో అందరు కూడా చాలా మంది దేవుని బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు. इसी एक आशा के साथ प्रभु के बहुत सारे लोग वर्तमान में इस धरती पे जीवन बिता रहे हैं. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. लेकिन परमेश्वर का वचन स्पष्ट रीति से कहता है, ఆయన అంటున్నాడు వారి ప్రాణము మరణములో నుండి తప్పిస్తాడట. प्रभु कहते हैं कि मैं उनके प्राण को मृत्यु से बचाऊंगा. కరువులో నుండి వారిని సమృద్ధిగా వారిని పోషిస్తారట. वो अकाल से लेकर हटा कर उनको एक समृद्धि के स्थान पर उनका पालन पोषण సో करूंगा. కరువు कहते हैं. వచ్చినప్పటికీ సజీవులుగా ఉంచుతాడు. प्रभु कहते हैं अकाल आने पर भी वो जीवित रखेंगे. ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా కూడా నిన్ను మరణంలో నుంచి తప్పిస్తాడు. इस तरह की कई भी प्रकार के वायरस आ जाए फिर भी परमेश्वर हमें मृत्यु से बचाएंगे. ఎవరిని తప్పిస్తాడు? किनको बचाएंगे? ఎవరిని తప్పిస్తాడంటే ఆయన కృప కొరకు ఎదురు చూచు వారిని. केवल उनके लिए जो उनकी करुणा के ऊपर आशा रखे रहते हैं. ఎవరిని ఆయన తప్పిస్తారంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని మాత్రమే ఆయన తప్పిస్తాడు. और किनको बचाएंगे? जो लोग उनके डरवे हैं केवल उनको बचाएंगे. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. आज सुबह के समय में हमारा जीवन क्या परमेश्वर का भय मानने वाला है या नहीं है, इस बारे में सोचिए. ఎందుకంటే దేవుని యొక్క కృప కేవలము ఆయన యందు భయభక్తులు గల వారి మీదనే ఉంది. क्योंकि परमेश्वर का अनुग्रह केवल उनके डरवैयों के ऊपर बनी ఆయన रहती है కనుదృష్టి వారి మీదనే ఉంది. और उनकी दृष्टि केवल उन पर बने रहती है. కాబట్టి ఆయన వలె ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. लेकिन हम उस परमेश्वर के प्रति भय के साथ हम जीवन बिता रहे हैं कि नहीं, इस बारे में अपने आप को सोचना है. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది. यशायाह की पुस्तक 61 अध्याय उसका दूसरा वचन में भी यही बात लिखा हुआ है. మీరు కట్టించిన భవనాల్లో నేను నివసించను గాని आपके द्वारा हाथों से बनाए भवन में मैं नहीं रहूंगा, लेकिन ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి వణుకునో వాని యందు నా కనుదృష్టి ఉంటదని ఆయన చెప్తూ ఉన్నాడు. जो मेरे प्रति भय के साथ जीवन बिताएंगे उन पर मेरे अनुग्रह की दृष्टि बने रहेगी. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో
परमेश्वर के अनुग्रह की दृष्टि जिन पर बनी रहती है, వారు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. उन्हें किसी भी चीज से डरने की आवश्यकता नहीं है। ప్రతి ఒక్క పరిస్థితి మనకు వ్యతిరేకంగా రావచ్చు. कई सारी परिस्थितियां हमारे विरोध में आ सकती है। ఇటువంటి వైరస్లు ఎన్నో రావచ్చు. इस तरह के और कितने सारे वायरस आ सकते हैं। ఈ రకంగా ఎప్పుడు వచ్చినా కూడా పౌలు కూడా ఎప్పుడు కూడా భయపడలేదు. इस तरह से कभी भी परिस्थिति आने पर प्रेरित पौलुस कभी नहीं डरे। పౌలు అంటాడు, నేను దేహంతో పాటు ఉన్నంత వరకు దేవునికి దూరంగా ఉన్నాను, ఒకవేళ ఈ దేహం విడిచిపెడితే ఆయన సన్నిధికి చేరుకుంటాను అంటాడు. वे कहते हैं जब तक मैं देह में हूँ प्रभु से दूर हूँ, यदि मैं इस देह को छोड़ दूं तो प्रभु के पास चला ఈ जाऊंगा। రోజున ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని గురించి బాధపడుతున్నావో, దేని గురించి దిగులు చెందుతున్నావో ఒకసారి ఆలోచించు. आज इस सुबह के समय में आप किस बारे में चिंतित है और किस बारे में घबरा रहे हैं, इस बारे में सोचिए। మనందరికి ఒక నిరీక్షణ ఉంది. हम सब लोगों के लिए आशा है। అదే నిరీక్షణ ఏంటంటే ఒకవేళ ఈ లోకంలో ఈ మట్టి శరీరాన్ని విడిచిపెడితే దేవుని సన్నిధికి మనం చేరుకుంటామని. वो धन्य आशा ये है कि हम इस मिट्टी रूपी शरीर को हम छोड़ दें तो हम प्रभु के पास जाएंगे। భూమి మీద నివాస స్థలమైనటువంటి ఈ గుడారము శిథిలిపైపోవునేమో కానీ, पृथ्वी पर हमारा यह निवास का डेरा एक बार गिर सकता है, కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు, लेकिन वह मनुष्य के हाथों का नहीं परंतु परमेश्वर के हाथों के द्वारा बनाया गया నిత్యమైనటువంటిది స్వాస్థ్యము మన కొరకు పరలోకంలో సిద్ధపరచబడి ఉన్నది. अनंत काल तक रहने वाला वो अनंत जीवन पर स्वर्ग में हमारे लिए बना हुआ సో है। ఎంతకాలం ఈ లోకంలో జీవించినా ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. चाहे हम कितने भी दिन इस धरती पर जीवन बिताए, एक दिन इस धरती को छोड़कर हमें चले जाना ही है। కాబట్టి నీలో ఉన్నటువంటి భయమును విడిచిపెట్టేసాయి. इस कारण आपके अंदर जो भय है उसे छोड़ दीजिए। ఆయన యందు నమ్మకం ఉంచిన బిడ్డలందరి జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడు. जितने लोग उन पर भरोसा रखते हैं उन सब के जीवन में परमेश्वर अद्भुत कार्य करते हैं। ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే వారి భయాందోళన అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. जो लोग उनके भय भक्ति में जीवन बिताते हैं परमेश्वर उनके सारे भय से छुड़ाते हैं। కాబట్టి నువ్వు ఏ రోజు కూడా దిగులు పడి నువ్వు దిగులు పడి ఆలోచన ఎక్కువ చేసుకోవడం వల్ల నువ్వు చేయగలిగేది ఏమి కూడా లేదు. इस कारण यदि आप बहुत घबरा कर चिंता के साथ आप कुछ भी नहीं कर सकते। మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటాడు కదా, నువ్వు ఆలోచించడం వల్ల నీ ఎత్తు ఒక మూరెడు ఎక్కువ చేసుకోలేవు, ఒక మూరెడు తక్కువ చేసుకోలేవు అంటాడు. मत्ती रचित सुसमाचार 6 में लिखा, आप चिंता करके कुछ भी नहीं कर सकते। కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరము इस कारण आज परमेश्वर की उपस्थिति में आज हम लोग हैं, हम सभी भी పరిస్థితులను చూసి భయపడొద్దు. परिस्थितियों को देख के मत डरिए। దేవుని యందు నిరీక్షణ ఉంచి నమ్మకం కలిగి ముందు కొనసాగు. परमेश्वर पर आशा रखते हुए उन पर भरोसा रखते हुए आगे बढ़िए। లాస్ట్ వీక్ లో కూడా ఒక విషయాన్ని తెలియపరిచారు మీకు. पिछले सप्ताह भी मैं इस एक बात को आपको बता चुका हूँ। అనేక మంది దేవుని బిడ్డలని చెప్పుకోవచ్చు కానీ कई लोग हम परमेश्वर के बच्चे हैं कह सकते हैं, కానీ వారు దేవునితో పాటు సిలువ వేయబడిన వారు కాకపోతే लेकिन वे लोग प्रभु के साथ क्रूस पर यदि नहीं चढ़ाए गए तो వాళ్ళు దేవుని బిడ్డలుగా పిలువబడలేరు. वे परमेश्वर के बच्चे के रूप में नहीं बुलाए जाएंगे। కాబట్టి ఈ ఉదయకాల సమయంలో लेकिन इस कारण इस सुबह के समय నీవు में క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నవా లేదా అనే విషయాన్ని ఒకసారి గమనించు. क्या आप मसीह के साथ क्रूस पर चढ़ाए गए हैं कि नहीं, इस बात का ध्यान दीजिए। కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉందన్న సంగతి గుర్తించి భయపడాల్సిన పరిస్థితి దేనికి కూడా లేదు. इस कारण हमें परमेश्वर की उपस्थिति हमारे साथ में है, इस बात को जानते हुए किसी भी बात से डरने की आवश्यकता नहीं है। లాస్ట్ వీక్ లో మనం కొన్ని సత్యాలను తెలుసుకున్నాం. पिछले सप्ताह कुछ सच्चाइयों को हम जाने हैं। ఆ సత్యం ఏంటంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. वो सच्चाई क्या है कहने से प्रेरित पौलुस कहते हैं, मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया సిలువ हूँ। వేయబడి ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాయి. क्रूस पर चढ़ाया गया है, इसका मतलब क्या है, हमारे उद्देश्य क्या है, हमारी सोच वो सारे मसीह के साथ क्रूस पर चढ़ाए गए हैं। మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. हमारा पुराना मनुष्यत्व क्रूस पर चढ़ाया जाना है। కాబట్టి ఈ రోజు ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా క్రీస్తుతో పాటు సిలువ వేయబడినవా లేదా అనే విషయాన్ని, ఆ సత్యాన్ని ఒకసారి మనం గమనించాలి. आज के दिन इस सुबह के समय में आप इस बात को जानिए कि आपका जीवन क्या मसीह के साथ क्रूस पर चढ़ाया गया है कि नहीं, इसे जानिए। లాస్ట్ వీక్ లో మరొక మాట కూడా మనం చదువుకున్నాం. पिछले सप्ताह एक वचन और भी हम पढ़े हैं, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము रोमियो की पत्री उसका 12 अध्याय
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ రకంగా రాయబడి ఉంది. रोमियो की पत्री 12 अध्याय उसका पहला और दूसरा वचन में इस प्रकार से लिखा हुआ है, కాబట్టి సహోదరులారా, इस कारण भाइयों పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన इसलिए भाइयों मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूं कि अपने शरीर को जीवित और पवित्र और परमेश्वर को भावता हुआ बलिदान करके चढ़ाओ, यही तुम्हारी आत्मिक सेवा है। సో నేను తెలుగులో చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అని అంటున్నాడు. అయితే రెండవ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. आइए हम दूसरे वचन को एक बार ध्यान दें। మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక इस संसार के सादृश्य ना बनो, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అంటున్నాడు. परंतु तुम्हारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, जिससे तुम परमेश्वर की भली भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते సో रहो। ఈ లోకానుసారమైన మర్యాదలో మనం నడుచుకోవడం కాదు, इस संसार के सादृश्य हमारा जीवन जीना नहीं, దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకున్నటకు మన మనస్సు మారాలట. परमेश्वर की इच्छा को जानने के लिए हमारा मन बदलना है। ఈ లోకానుసారంగా ఆలోచనలు పెట్టుకుని నడవడం కాదు, इस संसार की इच्छा के सादृश्य के अनुसार हम जीवन बिताना नहीं, ఈ లోకానుసారంగా మన ఆలోచనలు మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం కాదు. इस संसार की इच्छाओं इस संसार के अनुसार हमारी इच्छा और उद्देश्यों को पूरा करना नहीं। ప్రతినిత్యము కూడా దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకుని ప్రవర్తించాలి. हमेशा हमें अपने जीवन में परमेश्वर की इच्छा क्या है उसे मालूम करना है। ఈ రోజున आज के दिन ఒక్కసారి ప్రభువును వెంబడించే వ్యక్తివా కాదనే విషయం మనం గమనించాలి. एक बार हम अपने आप को परखें कि क्या हम प्रभु के पीछे चल रहे हैं యేసు कि नहीं। క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నంతసేపు जब तक प्रभु यीशु मसीह इस दुनिया में थे, తండ్రి యొక్క చిత్తమేంటో తెలుసుకొని ప్రతినిత్యము కూడా ఆయన మా తండ్రి యొక్క మాట ప్రకారంగా ఆయన నడుచుకునేవాడు. वे परमेश्वर की इच्छा को जानते हुए हमेशा परमेश्वर की इच्छा के अनुसार अपना जीवन बिताते ఆయన थे। సమస్తము ఎరిగిన దేవుడు ఆయన, वे सब जानने वाले परमेश्वर थे, సమస్తమునకు సృష్టికర్త అయిన దేవుడు ఆయన. सबका सृष्टिकर्ता परमेश्वर थे। కానీ మానవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు लेकिन जब मनुष्य बनकर इस दुनिया में आए, ఆయన అంటాడు, నా అంతటి నేను ఏమి చేయను కానీ తండ్రి ఏది ఆజ్ఞాపించునో దాన్నే చేస్తాను అంటాడు. ने कहा मैं अपनी इच्छा के अनुसार नहीं परंतु जो आज्ञा परमेश्वर मुझे देंगे उसके अनुसार मैं ఈ करूंगा। రోజు మనకు కొంచెం తెలిస్తేనే నాకు అంతా తెలుసని మనం అనుకుంటాం. आज के दिन हमें थोड़ा सा मालूम होता हम बोलते हमें सब कुछ मालूम है। అటువంటిది సర్వశక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి తండ్రి యొక్క చిత్తానికి అనుకూలంగా పనిచేశాడు. ఆయన ऐसे जानने वाले प्रभु यीशु मसीह इस दुनिया में आकर परमेश्वर की इच्छा के अनुसार वे इस दुनिया में ఈ कार्य किए। రోజున ఆయన మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? आज के दिन परमेश्वर हमसे क्या चाहते हैं मालूम? ఆయనకు అనుకూలమైన జీవితాన్ని మనం జీవించాలని. उनकी इच्छा के अनुसार हमारा जीवन होना ఆయనకు चाहिए। అనుకూలమైన జీవితం ఏంటో తెలుసా? उनकी इच्छा के अनुसार हमारा जीवन क्या है? నెంబర్ 1, पहली बात, ఆయన యొక్క చిత్తానుసారంగా నడవడము ఆయనకు అనుకూలమైన జీవితము. उनकी इच्छा के अनुसार चलना ही उनको అందుకనే లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ రకంగా సెలవిస్తా ఉంది. इस कारण लूका रचित सुसमाचार 9 अध्याय उसका 13 और 23 वचन में इस प्रकार से लिखा है, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, यदि कोई मेरे पीछे चलना चाहे, ఎవడైనను అంటే దాని అర్థం ఏంటి? कोई भी इसका अर्थ क्या है? పాస్టర్లు సపరేట్ చేయబడ్డారా? क्या उसमें प्रभु के सेवक लोग अलग किए गए? విశ్వాసులు సపరేట్ చేయబడ్డారా? क्या विश्वासी लोग अलग किए गए? యూత్ పిల్లలు సపరేట్ చేయబడ్డారా? क्या जवान बच्चे अलग किए गए? చిన్న పిల్లలు సపరేట్ చేయబడ్డారా? क्या छोटे बच्चे अलग किए गए? లేకపోతే అన్య జనులు సపరేట్ చేయబడ్డారా? या फिर अन्य जाति लोग अलग किए गए? దీంట్లో ఎవ్వరని డిఫరెన్స్ ఏం లేదు. इसमें कोई भेदभाव नहीं है। ఎవరైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే यदि कोई भी चाहे जो मेरे पीछे తన चलना సిలువను चाहे, తాను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి. वे अपना क्रूस उठाकर प्रतिदिन मेरे पीछे चले। తన సిలువను తను ఎత్తుకోవడం అంటే वे अपने क्रूस उठाकर उसके पीछे चलने का, తన స్వభావమును సిలువ కొట్టేసేసి अपने स्वभाव को क्रूस पर चढ़ाकर, తన యొక్క ఈ యొక్క లోకానుసారమైనటువంటి ఆలోచనను సిలువ కొట్టేసేసి इस संसार की इच्छा के अनुसार जो अपने विचारों को क्रूस पर चढ़ाकर దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచే వ్యక్తుల్లాగా ఉండాలి. परमेश्वर की इच्छा के अनुसार चलने वाला व्यक्ति होना ఈ चाहिए। రోజు చూడండి, యవన బిడ్డలందరూ చూడండి, आज के दिन हम जवान बच्चों को మ్యారేజ్ देखो तो కోసం ప్రార్థన చేయాలంటే
यदि उनके विवाह के लिए प्रार्थना करना है तो వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడం కూర్చొని ప్రభువా నీ చిత్తమైనటువంటి అమ్మాయిని నా జీవితంలో తీసుకురా లేకపోతే అబ్బాయిని నా జీవితంలో తీసుకురామని అడుగుతారు. वे लोग प्रार्थना करते हैं परमेश्वर आपकी इच्छा के अनुसार वो दुल्हा मेरे जीवन में आए या दुल्हन मेरे जीवन में आए, ऐसे प्रार्थना करते हैं. నీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా అదే విధంగా ప్రార్థన చేస్తారు. आपके घर में माता पिता भी इसी रीति से प्रार्थना करते हैं. ప్రభువా నీకు అనుకూలమైన వ్యక్తిని తీసుకొచ్చి నీ చిత్త ప్రకారంగా నా కుమారుడికి నా కుమార్తెకి సాటి అయిన సహకారం తీసుకురామని అడుగుతారు. लोग प्रार्थना करते हैं मेरे बेटे के लिए प्रभु आपकी योजना आपकी इच्छा के अनुसार वो लड़का या लड़की को आप दीजिए. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, वो इंग्लिश में एक कहावत है, లార్డ్ డూ దై విల్ బట్ గివ్ మీ లిల్లీ. అంటే దేవా నీ చిత్తము నా నెరవేర్చు, मेरी इच्छा को आप నీ చిత్తము నెరవేర్చు, నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చు, मेरे जीवन में आपकी इच्छा पूरी हो. కానీ లిల్లీని మాత్రం నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. లిల్లీని మాత్రం, అంటే లిల్లీ అంటే అమ్మాయి పేరు అది. लेकिन वो लिल्ली नाम की लड़की को आप मुझे दीजिए. అంటే దేవుని చిత్తం చేయమని అడుగుతున్నాడు. परमेश्वर की इच्छा को पूरी करने के लिए లిల్లీ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం, నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. ये लिल्ली नाम की लड़की मुझे बहुत पसंद है, ये मुझे दो कहते हैं. సో ఈ రోజున యవన బిడ్డలందరూ కూడా అంతే ఉన్నారు. आज के दिन सारे जवान बच्चे ऐसे ही हैं. దేవా నీ చిత్తం నెరవేర్చమంటారు, परमेश्वर आपकी इच्छा पूरी करो कहते हैं, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ముందు కొనసాగుతారు. वे अपनी इच्छा के अनुसार आगे बढ़ते हैं. దేవుని చిత్తాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడరు. परमेश्वर की इच्छा को अपने जीवन में पूरा करना बिल्कुल नहीं ప్రార్థన चाहते. చేస్తున్నావా అంటే చేస్తున్నాను అంటారు. प्रार्थना कर रहे हैं क्या कहने से आप प्रार्थना कर रहे हैं कहते हैं. దేవుని మీద ఆధారపడుతున్నావా అంటే దేవుని మీద ఆధారపడుతున్నాను అంటారు. परमेश्वर पर आधारित है कहने से हाँ परमेश्वर पर आधारित हूँ कहते हैं. కానీ అలా కాదు, దేవుని మీద ఆధారపడుతున్నట్టు నటిస్తూ వాళ్ళ ఆలోచనలు నెరవేర్చుకుంటూ ఉంటారు. लेकिन वे लोग परमेश्वर की इच्छा के अनुसार चलने का एक दिखावा करते हुए अपनी इच्छा के अनुसार चलते हैं. మనసులో ఒకటి ఉంటది, मन के अंदर एक बात रहता है, బయటకు వచ్చేసరికి దేవా నీ చిత్తాన్ని నెరవేర్చమని అడుగుతుంటారు. बाहर आने बाद कहते हैं परमेश्वर आपकी इच्छा को पूरी करो. ఇలాంటి వాళ్ళు కాదు కావాల్సింది. ऐसे लोग परमेश्वर को नहीं ఎటువంటి चाहिए. పరిస్థితి వచ్చినా चाहे कैसे भी परिस्थिति आए, దేవా నీ చిత్తమైన వ్యక్తిని నా జీవితంలో తీసుకురమని అడగగలగాలి. पिता आपकी इच्छा के अनुसार व्यक्ति को ही मेरे जीवन में ఈ लाइए. రోజున అనేక కుటుంబాల్లో అనేక మంది వ్యక్తులు కుటుంబాలు సరిగ్గా కట్టబడక ఇబ్బందులు పాలవుతున్నారు. आज अनेक परिवार में और अनेक लोगों में के जीवन में हम देखते हैं एक परिवार सही रूप से नहीं बनने का कारण है ఎందుకంటే వాళ్ళు డబ్బుని కేంద్రంగా పెట్టుకొని బ్రతుకుతున్నారు. क्योंकि वे धन को वो मूल बिंदु के रूप में उसको मानते हुए जी रहे ఈ हैं. లోకానుసారమైన వాటిని చూసి వాటన్నిటిని మధ్యలో పెట్టుకొని ఉన్నారు. ये दुनिया की सारी बातों को वे अपने मध्य में रखते हैं. కానీ ఒక కుటుంబ జీవితము సక్సెస్ అవ్వాలి అని అంటే దేవుడు కేంద్ర బిందువుగా మనకు ఉండాలి. लेकिन एक पारिवारिक जीवन सफल पारिवारिक जीवन बनने के लिए उनका मूल केंद्र बिंदु परमेश्वर होना సో चाहिए. ఈ రోజులో అటువంటి పరిస్థితి లేదు. लेकिन आज के दिन ऐसी परिस्थिति नहीं है. ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు, नौकरी चाहिए ऐसा प्रार्थना करते हैं, దేవా నాకు ఇష్టమైనటువంటిది కావాలని కోరుకుంటారు. लेकिन कहते हैं परमेश्वर मेरी इच्छा के अनुसार नौकरी मिले. ఈ రోజున ఒకవేళ నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టయితే यदि यदि आप अपनी इच्छा को ही पूरी करनी चाहते हैं तो దేవుని అడగడం దేనికి? फिर परमेश्वर से प्रार्थना क्यों करना. ఒకవేళ ఈ రోజున కొన్నిసార్లు ఒకవేళ మిస్టేక్ చేసి ఉండొచ్చు. एक बार हो सकता है कि हम किसी बात में गलत कर रहे हो. అంటే దాని అర్థము ఒకవేళ దేవుని చిత్తాన్ని వెతకకుండా మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు. हो सकता है कि हम परमेश्वर की इच्छा को जाने बिना यदि हम विवाह कर लिए हैं. నా అర్థం అది కాదు ఆ అమ్మాయిని విడిచిపెట్టమని. मेरा मतलब यह नहीं कि वे उनको छोड़ दो, ऐसा नहीं. ఒకవేళ తప్పు జరిగింది, हो सकता है एक चूक हो गई, దేవుని చిత్తం లేకుండా వివాహాన్ని చేసుకున్నాం, परमेश्वर की इच्छा को जाने बिना विवाह कर लिए हैं. కుటుంబంలో అంత గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. परिवार में यदि समस्या उत्पन्न हो रही है, ఒకవేళ నీ భార్య ద్వారా లేదా నీ భర్త ద్వారా ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ हो सकता है आपके पति के द्वारा या पत्नी के द्वारा यदि घर में मुसीबत आ रही है तो దేవుని యొక్క సన్నిధిలో దేవా నీ చిత్తానుసారంగా కాకుండా నా ఇష్టానుసారంగా చేసుకున్నాను, దయచేసి నన్ను క్షమించమని యేసయ్య పాదాలు పట్టుకోగలగాలి. हमें परमेश्वर के प्रभु के चरणों के पास आकर उनसे प्रार्थना करना है, प्रभु मैंने आपकी इच्छा को पूरी नहीं किया, मैंने अपनी इच्छा को पूरी की, मुझे क्षमा करिए करके प्रार्थना करना है. అప్పుడు దేవుడు అద్భుతకర రీతిలో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని సరి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. तब प्रभु अद्भुत रीति से आपके पारिवारिक जीवन को सुधारेंगे. ఈ రోజున కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, आज मैं कई लोगों से मैं पूछता हूँ, పాస్టర్ గారు ఈ వివాహాల్లో ఆకులు వక్కలు లేకపోతే తాళిబొట్టు పసుపు గొమ్ములు
ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తారు పాస్టర్ గారు, అవన్నీ బైబిల్లో ఉన్నాయా అని అడుగుతారు. मैं पर किसी प्रभु के दास से पूछता हूँ कि विवाह के समय में ये पत्ते को बांधना, ये हल्दी और ये रस्सी, ये सारी चीजों को लाना, क्या ये सारी बातें क्या बाइबल में हैं? సో ఇవన్నీ మనం చేయొచ్చా అని అడుగుతారు. मैंने उनसे पूछता हूँ क्या हम ये सब कर सकते हैं? కానీ ఒక మాట చెప్పనా, लेकिन मैं आपको एक ఒకవేళ बात నన్ను बताऊं, ఎవరన్నా అడిగితే, यदि मुझसे ये प्रश्न करे तो, ఇంతకు ముందు అడిగి ఉన్నారు, ఒకవేళ నన్ను ఎన్నిసార్లు నన్ను మళ్ళా అడిగినా इसके पहले भी मुझसे ये प्रश्न कर चुके हैं, इसके आगे भी यदि कितने बार भी इस प्रश्न को నేను करें, ఒకటే మాట చెప్తాను. मैं एक ही बात कहता हूँ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం జ్ఞాపకం చేస్తాను. पहला कुरिन्ती 10 अध्याय उसका 31 वचन उनको स्मरण दिलाता हूँ. అక్కడ ఏమని రాయబడి ఉంది, वहां पे क्या लिखा हुआ है? మీరు భోజనము చేసినను यदि आप चाहे भोजन करें పానము చేసినను या पानी पिए, దేవుని మహిమార్థమై చేయుడు అని అంటున్నాడు. वो परमेश्वर की महिमा के लिए నువ్వు करिए. ఏ పని చేసినా आप चाहे कोई भी कार्य करें, అది దేవుని మహిమార్థమై ఉండాలి. वो परमेश्वर की महिमा के लिए होना है. ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో, ఇది దేవునికి మహిమ తెస్తదా కాదా అని ఆలోచించాలా. आप एक बात को सोचिए कि क्या इस कार्य के द्वारा परमेश्वर की महिमा हो रही है कि नहीं. నువ్వేదైనా ఒక పని చేసినప్పుడు ఇది దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించాలా. आप जब यदि ये कोई कार्य करे तो क्या ये परमेश्वर को पसंद है या नहीं, इस बात ఇది को దేవుని सोचिए. చిత్తమా కాదని ఆలోచించాలా. ये परमेश्वर की इच्छा है कि नहीं, इस बात को सोचिए. ఒకవేళ ఎవడైనా సరే ప్రభువును వెంబడించాలనుకుంటే గనక कोई भी प्रभु के पीछे यदि चलना चाहे तो ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వాళ్ళగా మనం ఉండగలగాలి. उनकी इच्छा को पूरी करने वाला हम होना चाहिए. యేసు క్రీస్తు ప్రభువు యొక్క జీవితం అంతా కూడా प्रभु यीशु मसीह का सारा जीवन ఒక్క మాటలో రాయబడి ఉంది. एक बात में लिखा हुआ है. బైబిల్ అంతట్లో యేసు క్రీస్తు ప్రభువు యొక్క జీవితము प्रभु यीशु मसीह के सारे जीवन के बारे में 10 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. उनके बारे में 10 बातों को बताने की आवश्यकता नहीं ఒక్క మాటలో బైబిల్లో రాయబడి ఉన్నది. एक बात में पूरे बाइबल में लिखा हुआ है सारांश. ఆ మాట ఏంటో తెలుసా, वो वचन क्या है? యోహాను సువార్త 6వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार उसका 6वां अध्याय 38వ వచనం ఒకసారి గమనించండి. उसका 38 वचन को हम देखेंगे. చాలా వండర్ఫుల్ అయినటువంటి మాట. बहुत सुंदर वचन है. యేసు క్రీస్తు ప్రభువు వారి జీవితం అంతా కూడా ఒక్క మాటలో రాయబడి ఉంది. प्रभु यीशु मसीह के जीवन का सारांश एक शब्दों में लिखा हुआ है. చూడండి 38వ వచనం చూడండి, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. उसका 38 वचन में हम देखेंगे, यहाँ लिखा हुआ है, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, क्योंकि मैं अपनी इच्छा नहीं वरन నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకముల నుండి దిగి వచ్చిందని చెప్తున్నాడు. अपने भेजने वाले की इच्छा पूरी करने के लिए स्वर्ग से उतरा हूँ. సో మన ఇష్టము మన ఆలోచన కాదు, हमारी इच्छा हमारा सोच नहीं, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తుల్లాగా మనం ఉండగలగాలి. हम परमेश्वर की इच्छा को पूरी करने वाले व्यक्ति के ఈ रूप में రోజు रहना. నీవు చేసే పనిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు లేదని గమనించాలి. आज आप जो कार्य कर रहे हैं उससे हम परमेश्वर को प्रसन्न कर रहे हैं कि नहीं, इस बारे में सोचिए. కొంతమంది వివాహ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. कुछ लोग विवाह के संबंध में कुछ निर्णय लेते हैं. వివాహము నిశ్చితార్థము జరిగినప్పటి నుంచి जब से विवाह का बात पक्की हो जाती है तब से అప్పటి నుంచి వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి తిరగడం మొదలు పెడతారు. तब से वह लड़का लड़की दोनों साथ में मिलकर घूमते हैं. తిరగడమే కాకుండా केवल घूमना ही नहीं, వాళ్ళు శారీరకంగా కూడా వాళ్ళు కలుసుకుంటారు. వాళ్ళు वे केवल उतना ही नहीं परंतु शारीरिक रूप से भी वे मेल मिलाप रखते हैं. ఇది పాపమా కాదంటే ఖచ్చితంగా పాపమే. यह पाप है कि नहीं कहने से निश्चित रूप से पाप है. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. यह परमेश्वर की इच्छा के अनुसार नहीं है. నీకు వివాహము జరిపించబడిన తర్వాత ఆమె నీ భార్య, वह विवाह के उपरांत वह आपकी पत्नी है. అంతేగాని వివాహము జరగకుండా నీవు శారీరకంగా కలుసుకుంటే అది పాపము కిందనే ఎంచబడుతుంది. बिना विवाह के शारीरिक संबंध बनाना वो पाप के अंतर्गत आता है. సరే, జరిగిపోయిన దాన్ని మనం తిరిగి తీసుకురాలేం కాబట్టి लेकिन यदि कोई जो बात बीत गई उसे हम नहीं ला सकते, लेकिन భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు మిమ్మల్ని మరలా పరిశుద్ధపరుస్తాడు. पति पत्नी दोनों मिलकर घुटने में आकर प्रभु से क्षमा मांगे तो प्रभु आपको क्षमा करेंगे. క్రైస్తవ యొక్క జీవితము చాలా సార్లు ఏమనుకుంటా ఉంటారంటే, मसीह जीवन को कई बार हम क्या सोचते हैं कहने से, ఎన్నిసార్లు పాపము చేసి దేవుని పాదాల చెంతకు వచ్చినా ఆయన కడిగేస్తాడులే అని అనుకుంటారు. कितने बार भी हम पाप करके प्रभु के चरणों के पास आए तो प्रभु क्षमा कर देंगे ना, ऐसा కానీ सोचते हैं. అలా మనం ఉండకూడదు. लेकिन हमारा जीवन ऐसा ఒకవేళ नहीं होना నీవు అలా चाहिए. ఉంటే గనక यदि ऐसा हमारा जीवन है तो నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు పొందుకోలేవు. यदि ऐसा आपका जीवन है तो आप अपने जीवन में आत्मिक आशीष को नहीं पा सकते. తండ్రి యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే, पिता की इच्छा को पूरी करने के लिए, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే परमेश्वर की इच्छा को पूरी करने के लिए ఆయన యొక్క మాటలను మనము తీసుకొని
మనం నడవగలగాలి. उनकी आज्ञाओं के अनुसार हम अपने जीवन को चलाना है। ఈ కొంతమంది ఏం చేస్తుంటే కొంతమంది డాక్టర్ కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు कुछ लोग कई बार जब डॉक्टर के पास जाते हैं तो డాక్టర్ చెప్తాడు, डॉक्टर उनसे कहते हैं, ఇదిగో 10 మెడిసిన్స్ ఇస్తున్నాను మీకు, 10 టాబ్లెట్లు ఇస్తున్నాను మీకు, देखिए मैं 10 टैबलेट आपको दे रहा हूँ, రోజుకు 2 టాబ్లెట్లు చొప్పున వేసుకోమంటాడు. और दिन में 2 टैबलेट के अनुसार आप लीजिए। కొన్నిసార్లు మనము ఇంటికి తెచ్చుకో ఆ టాబ్లెట్లు ఇంటికి తెచ్చుకున్న తర్వాత कई बार जब हम उस टैबलेट को घर में लेकर आते हैं उसके बाद ఒక రోజు వాడతాం, 2 రోజులు వాడతాం, एक दिन खाते हैं, 2 दिन खाते हैं, మిగిలిన అన్ని కూడా వదిలేసేస్తాం. उसके बाद बस बाकी सब छोड़ देते ఆ हैं। రోగం ఎక్కువ అవుతుంది. उसके बाद देखिए वह रोग बढ़ जाता है, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. तुरंत डॉक्टर के पास चले जाते हैं। డాక్టర్ గారు ఇంకా తగ్గలేదండి అని అంటాం. हम डॉक्टर से कहते हैं, डॉक्टर अब तक हमारी बीमारी कम नहीं हुई। అనగానే ఆయన అంటాడు, నేను చెప్పిన పని నువ్వు చేసావా అని అడుగుతాడు. डॉक्टर कहते हैं, जो बातें मैंने कहा क्या आप उसे पूरा किए? చేయలేదండి. वे कहेंगे नहीं। చేయకపోతే ఎలా అవుతుందండి? वे कहेंगे जब आप पूरी नहीं किए तो कैसे आप ठीक हो? అది అవ్వదు కదా. आप तो ठीक नहीं होंगे। దేవునికి అనుకూలమైన జీవితం ఏంటో తెలుసా? परमेश्वर की इच्छा के अनुसार जीवन क्या है? మొట్టమొదటిది ఆయన యొక్క చిత్తాన్ని అనుసరించి నడవాలి. पहला उनकी इच्छा के अनुसार हम जीवन बिताना ఆయన है। చిత్తం ఏమిటో తెలుసుకొని నడవాలి. उनकी इच्छा को जानकर हमें जीना है। మన క్రైస్తవ జీవితం అంతట్లో కూడా ఎక్కడ కూడా వెనుకకు తిరిగి చూడకుండా हमारे मसीह जीवन में कभी भी पीछे मुड़कर ना देखते हुए ఆత్మీయంగా మనం ముందుకు కొనసాగే వ్యక్తులాగా మనం ఉండగలగాలి. आत्मिकता में हमें आगे बढ़ने वाले व्यक्ति के रूप में रहना है। ఆత్మీయంగా మనం ముందుకు కొనసాగే వ్యక్తులాగా మనం ఉండగలగాలి. यदि हम आत्मिक रूप से आगे बढ़ने वाले व्यक्ति के रूप में हम हैं ఎక్కడ కూడా మనం ఎక్కడ కూడా వెనుకకు తిరిగి చూడాల్సిన పని లేదు. हमें कभी भी पीछे मुड़कर देखने की आवश्यकता नहीं है। ఏ పరిస్థితులు వచ్చినా దేవుని యందు నమ్మకి ఉంచి ఆయన మీద ఆధారపడే వ్యక్తులాగా మనం ఉండగలగాలి. चाहे किसी भी परिस्थिति का सामना करना पड़े, परमेश्वर पर भरोसा रखते हुए हमें आगे बढ़ने वाले व्यक्ति के रूप में కాబట్టి रहना ఈ चाहिए। రోజున ఆయనకు అనుకూలమైన జీవితం అంటే మొట్టమొదటిది ఆయనకు ఇష్టమైన విధంగా మనం ఈ లోకంలో జీవించటం. उनके अनुकूल हम जीवन बिताना है। उसके अंतर्गत पहला है हम उनकी इच्छा के अनुसार जीवन बिताएं। రెండవది వచ్చేసరికి और दूसरी बातों को देखें, ఆయనకి ఇష్టమైన జీవితం ఏంటో తెలుసా? उनकी इच्छा के अनुसार जीवन क्या है मालूम? డు నాట్ జడ్జ్ అదర్స్. ఇతరులకు మనము తీర్పు తీర్చకూడదు. हम दूसरों का न्याय ना करें। యేసు క్రీస్తు ప్రభువారిని గాని, चाहे प्रभु यीशु मसीह हो శిష్యులను గాని, या उनके चेले हो లేకపోతే ఆయన్ని వెంబడించే బిడ్డలను గాని, या उनके पीछे चलने वाले उनके लोग हो, మీరు ఒకవేళ బైబిల్లో గమనించినట్లయితే यदि आप बाइबल में यदि देखे हो तो కంప్లైంట్స్ అనేది లేదు, उसमें देखते हैं कि शिकायतें नहीं है, తీర్పు తీర్చడం అనేది లేదు, न्याय करना नहीं है। నువ్వు ఇలాగా అలాగా అని చెప్పడానికి వీలు లేదు. आप ऐसे हैं, आप ऐसे हैं, इस तरह से हम नहीं कह ఎదుటి सकते। వ్యక్తికి తీర్పు తీర్చడానికి నీకు అధికారం ఇవ్వబడలేదు. दूसरे व्यक्ति का आप न्याय करें वो अधिकार आपको नहीं ఎదుటి दिया गया వ్యక్తికి है। తీర్పు తీర్చడానికి నీకు అధికారం ఇచ్చింది ఎవరిచ్చారు నీకు? क्या आपको न्याय करने के लिए क्या कोई अधिकार आपको दिए हैं? యేసు క్రీస్తు ప్రభువు వారికి ఇష్టమైన జీవితము ఇతరులకి నీవు తీర్పు తీర్చకూడదు. प्रभु की इच्छा के अनुसार जीवन के अंतर्गत यह है कि हम दूसरों का न्याय ना करें। ఆయన ఎప్పుడు మెన్షన్ చేసినా चाहे वे कभी भी कहे, సద్దుకాయలు అన్నాడు, वे सद्दुकियों से कहे, పరిసయ్యులు అని అన్నాడు फरीसियों से कहे, అని అన్నాడు. కానీ పలానా అన్న ఎట్లా అన్నాడు, పలానా కైప ఎట్లా అన్నాడు అని పేరు పెట్టి ఎక్కడ कभी మాట్లాడలేదు. भी किसी का नाम लेकर हन्ना ऐसे कहे, कैफा ऐसे कहे, वे व्यक्तिगत नाम పేర్లు लेकर పెట్టి नहीं ఎక్కడ बोले। తీర్పు తీర్చలేదు ఆయన. वे न्याय से कभी भी किसी पर दोष नहीं लगाए। ఈ రోజున ఒక ప్రిన్సిపల్ అంటే ఒక సిద్ధాంతం అనేది మనం నేర్చుకోవాలి. आज के दिन हमें एक सिद्धांत को सीखना है। ఎప్పుడు మన జీవితంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలమో తెలుసా? हम कब एक सुखमय जीवन हम जी सकते हैं आपको मालूम है? ఇతరుల మీద కంప్లైంట్లు చెప్పకుండా ఉన్నప్పుడు, दूसरे के प्रति शिकायत ना करेंगे ఇతరుల तो, మీద ఫిర్యాదు చేసే వ్యక్తిగా మనం ఉండకూడదు. दूसरों पर दोष लगाने वाले व्यक्ति నేను ना बने। చాలా సార్లు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. मैं कई बार आपको इस बात को स्मरण दिला चुका యేసు हूँ। క్రీస్తు ప్రభువు వారు నిందను తీసుకున్నాడు కానీ నిందను మోపలేదు. प्रभु यीशु मसीह अपने ऊपर निंदा को लिए है लेकिन किसी को अपने दोष नहीं लगाया। మొదటి ఆదాము నిందను మోపాడు, पहला आदम दूसरों पर दोष लगाया, ఈ చివరి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు నిందను తీసుకున్నాడు. ఆయన दूसरा आदम अर्थात प्रभु यीशु मसीह निंदा को अपने ऊपर सहे। ఈ రోజున మనం నిందను తీసుకునే వ్యక్తుల్లాగా ఉండగలగాలి. आज के दिन हम निंदा को सहने वाले व्यक्ति होना ఇతరులకు चाहिए। తీర్పు తీర్చడానికి నీకు ఎటువంటి అధికారం లేదా? నీకు दूसरों पर అధికారం न्याय లేదు. करने का आपको बिल्कुल अधिकार नहीं है। నువ్వు ఒకటే చేయాలి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని నువ్వు కొనసాగుతూ ఉండాలి, అంతవరకే. आपको केवल एक काम करना है, परमेश्वर की इच्छा को जानकर उस मार्ग में आगे సో बढ़ना ఈ है। రోజున ఇతరుల మీద కంప్లైంట్ చేసే విధంగా మనం ఉండకూడదు. आज हम दूसरों पर शिकायत करने वाले व्यक्ति के रूप में नहीं रहना है। మరొకసారి మార్తా మరియల గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. एक बार फिर से मैं मार्था और मरियम के बारे में स्मरण दिलाना चाहता हूँ। మార్తా పనులు పెట్టుకొని బిజీగా ఉన్నది. मार्था कार्यों में बहुत व्यस्त थी। మరియా
ఆ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నది. और मरियम प्रभु के चरणों के पास बैठकर वे वचन सुन रही थी। ఇక్కడ మార్త విషయంలో ఒకటి తెలుసుకోవాలి. आज यहाँ पर मार्था के बारे में एक बात को हमें जानना है। మార్త తనేమి భోజనాలు తయారు చేసి అమ్ముకోవడానికి కాదు తను ప్రయాసపడుతుంది. मार्था जो प्रयास कर रही थी कि भोजन को मैं तैयार करके बेचूं या इसके लिए प्रयास नहीं कर रही थी। మార్త ప్రయాసపడుతుంది దేనికోసమయ్యా అంటే దేవునికి యేసుక్రీస్తు వారికి మిగిలిన శిష్యులకు భోజనం పెట్టాలనేది ఆమె ఉద్దేశము. मार्था इस बात का प्रयास कर रही थी या मेहनत कर रही थी कि प्रभु और उनके चेलों के लिए भोजन तैयार करे। కాబట్టి అక్కడ మార్త బిజీగా ఉండి వచ్చి ఒక మాట చెప్తా ఉంది. वहाँ मार्था ये बहुत व्यस्त थी, आकर प्रभु से एक बात कहती है, అయ్యా మరియని నా దగ్గరికి పంపించవచ్చు కదా, తను ఒట్టిగా కూర్చొని మీ దగ్గర కూర్చొని ఉంది అని మాట్లాడుతా ఉంది. प्रभु से कह रही है, प्रभु मरियम आपके चरणों के पास में खाली बैठी है, आप उसे भेज सकते हैं ना, मैं कार्य में बहुत व्यस्त हूँ। వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, तब तुरंत प्रभु यीशु मसीह एक बात ఈమె कहते हैं, సరైన దాన్ని ఎంచుకున్నది. इन्होंने उत्तम चीज को चुना है। దేవుడు ఏమి కావాలని కోరుకుందో అదే ఎంచుకున్నది. परमेश्वर जो चाहते हैं वो उसको चुने। కొంతమంది చాలా మంది సేవకులు కూడా మాట్లాడుతూ ఉంటారు, कई बार कई सेवक लोग भी इस प्रकार से कहते हैं, అరే ఇక్కడ ఊరికే కూర్చోపోతే అక్కడికి వెళ్ళిపోయి అనేక మందికి సువార్తను ప్రకటించవచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటారు. वे लोग कहते हैं आप यहाँ खाली बैठे हो, जाके दूसरी जगह अनेक लोगों को सुसमाचार बता सकते हो ना। కానీ लेकिन ఒకవేళ దేవుని చిత్తము కాకపోతే అతను అక్కడే ఉంటాడు. यदि परमेश्वर की इच्छा नहीं है तो वो वही रहेगा। కంప్లైంట్ చేయడానికి నీకు ఎటువంటి అధికారం లేదు. वो शिकायत करने के लिए आपको किसी भी प्रकार का अधिकार नहीं है। దయచేసి గమనించాలి. कृपया इस बात को ध्यान दीजिए। తీర్పు తీర్చడానికి సరి చేయడానికి తేడాలు ఉన్నాయి. देखिए, न्याय करना और किसी को सुधारना दोनों में अंतर है। తీర్పు తీర్చడం అంటే ఏంటంటే తన యొక్క వేర్లు అంటే తన యొక్క హృదయంలో ఉన్నదాన్ని కూడా తీసుకొచ్చి చెప్పడము. और न्याय करना अर्थात उसके हृदय, उनके हृदय के अंदर जो भी बातें, उस सारी बातों को बताना। ఒక వ్యక్తిని తెలుసుకోవడం కానీ సరి చేయడం అంటే బయట ఫలించే ఫలాలను బట్టి అంటే తను జీవించే ప్రవర్తనను బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. एक व्यक्ति को हम सुधार सकते हैं कि कैसे उनका जीवन देखते हैं, उनके जीवन के फल के आधार या कार्यों के आधार पर देख करके हमें उन्हें सुधार सकते हैं। కాబట్టి మరియ యొక్క ఉద్దేశం ఏంటో తన హృదయంలోకి వెళ్ళి మార్త చూడలేదు. मरिया के अंदर के हृदय का उद्देश्य क्या है, उस बात को मार्था नहीं जानी। అయినప్పటికి కూడా फिर भी ఆయన అంటాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. मरियम ने उत्तम भाग को चुना है। ఇంతకు ముందు మనం విన్నాం కదా, इसके पहले हम सुने हैं ना, రోమిలకు రాసిన పత్రిక 12:2 रोमियो की पत्री 12 अध्याय उसका 2 वचन में, మీరు ఈ లోకానుసరమైన మర్యాదను అనుసరింపక आप इस संसार के सादृश्य ना बनो, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోమన్నాడు. आप उत्तम चीज को चुनो कहते ఆ हैं। ఉత్తమమైనది ఏంటో తెలుసా? वो उत्तम भाग क्या है? దేవుని పాదాల చెంత కూర్చొని వాక్యం వినటము. परमेश्वर के चरणों के पास बैठकर ఆ वचन को ఉత్తమమైనది ఏంటో सुनना। తెలుసా? वो उत्तम चीज क्या है? దేవుని సన్నిధిలో దేవుని దగ్గర కనిపెట్టడము. वो परमेश्वर की उपस्थिति में परमेश्वर का మరియా इंतजार ఊరకు करना। కూర్చోలేదు. मरियम वहाँ खाली नहीं बैठी थी, కానీ ఇక్కడ వాళ్ళు అనుకున్న మార్త అనుకున్నది తను ఊరికినే కూర్చున్నదని. मार्था सोच रही थी कि वो खाली वहाँ बैठी है। కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునేవాడు लेकिन परमेश्वर की इच्छा के अनुसार चलने वाले लोग ఇతరుల మీద ఫిర్యాదు చేయడం కంటే కూడా दूसरों पर दोष लगाने के अलावा దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టి ముందు కొనసాగేవాడు గొప్పోడు. परमेश्वर की इच्छा को इंतजार करते हुए उसमें आगे बढ़ने वाला దీనికి महान ఒక है। ఉదాహరణ చెప్తాను మీకు నేను. इससे संदर्भ एक उदाहरण बता रहा ఈ हूँ आपको। ఉదాహరణ ఏంటంటే यह उदाहरण क्या है कहने से, దేవుని యొక్క పరిచర్య అనేది परमेश्वर की सेवा जो है మంచి ఫలములు ఉన్నటువంటి తోట వంటిది. एक अच्छा फल से लदा हुआ बाग के समान है। యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు जब हम प्रभु यीशु मसीह के पास जाते हैं तब ఆయన అంటాడు, మీరు వెళ్ళి కింద పడిన ఫలాలని ఏరుకొని రమ్మని అంటాడు. प्रभु कहते हैं जाओ वहाँ बगीचे में कोई गिरे हुए फल को आप ले करके आओ। ఒకవేళ మన ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళిపోయామనుకోండి, यदि हम अपनी इच्छा के अनुसार यदि आगे बढ़कर गए, 5 సంవత్సరాలైనా కూడా ఎప్పుడో ఒకటి పడితే దాన్ని పట్టుకొని నువ్వు రాగలుగుతావు. आप कई वर्ष पहले भी गिरा हुआ एक फल भी हो, क्या आप उसको उठाकर लेके आ सकते हैं? ఒక సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో లేదా 3 సంవత్సరాలకో లేదా 4 సంవత్సరాలకో లేదా 5 సంవత్సరాలకో ఒక గంపంతా కూడా నింపుకొని ప్రభు దగ్గరికి రావచ్చు నువ్వు. आप चाहे 1 साल हो या 2 साल हो, जब भी वो गिरा हुआ फल को आप पूरे एक टोकरी में भरकर प्रभु के पास ला सकते हैं। 5 సంవత్సరాలు కష్టపడితే ఒక గంప నింపగలిగావు. आप 5 वर्ष मेहनत करने के बाद एक टोकरी को भर पाए हैं। కానీ लेकिन యేసయ్య మీద నువ్వు ఆధారపడితే यदि प्रभु के ऊपर आप आधारित होंगे तो ఆయన ఏమంటాడో తెలుసా? प्रभु क्या कहते हैं आपको? నీవు ఈ తోటలోకి వెళ్ళి నువ్వు ఫలాల్ని ఏరుకొని రమ్మని అంటే గనక
यदि आप इस बगीचे में जाकर के फल को चुन कर लाओ कहने से రోజుకి ఒక గంపడ తీసుకొని రాగలవు. आप हर दिन एक टोकना भरकर फल ला అందుకే सकते हो। చెప్తున్నాను, ఇతరులకు తీర్పు విద్య విధానంలో నీవు బిజీ అయిపోకుండా आप दूसरों को न्याय करने के काम में व्यस्त ना होते నీ हुए పనిలో నువ్వు ముందుకు కొనసాగుతూ దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకుంటూ ఆయన ఆలోచన ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. आप अपनी इच्छा को छोड़कर परमेश्वर की इच्छा के अनुसार चलते हुए उन पर आधारित అప్పుడు रहिए। ప్రతినిత్యము ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పరిచర్య చేస్తున్న దానికంటే కూడా దేవుని మీద ఆధారపడిన వాని యొక్క పరిచర్య అతి త్వరలోనే అభివృద్ధి చెందుతుంది. एक 10 साल या 20 साल से कार्य करने वाले व्यक्ति से भी ज्यादा जब आप प्रभु के ऊपर आधारित होकर कार्य करेंगे तो आप उनसे ज्यादा कार्य कर सकते हैं। మనము ఈ ఉదాహరణ కూడా మనం గమనించవచ్చు. हम इस उदाहरण पर भी ध्यान दे सकते हैं। పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, पतरस रात भर मछली पकड़ा కానీ ఏమీ చేయలేకపోయాడు. लेकिन एक मछली भी नहीं पकड़ पाया। కానీ యేసయ్య ధోనిలోకి వచ్చినప్పుడు, लेकिन जब प्रभु नाव पर आए, ఆయన చెప్పిన మాటకు లోబడి జీవించినప్పుడు प्रभु की आज्ञा के अनुसार जब वो किए, వెంటనే వలలు పిగిలిపోయినటువంటి చేపలు ఆ వలలో పడినాయి. तब तुरंत देखते हैं जाल फटने जितना मछली से वो जाल भर गया। కాబట్టి ఒక విషయం నువ్వు గమనించు, लेकिन एक बात को आप ध्यान दीजिए, ఇతరుల మీద నీ ఫోకస్ కంటే కూడా दूसरे के ऊपर आप अपना ध्यान आकर्षित करने के నీవు अलावा దేవుని యొక్క వాక్యమందు నీ మనస్సును పెట్టి आप अपना मन परमेश्वर के वचन पर लगाकर ఉత్తమమైన దాన్ని తెలుసుకొని उत्तम भाग को चुनकर దేవుని మీద ఆధారపడగలిగితే यदि परमेश्वर पर आप आधारित होंगे तो ఆయనలో నువ్వు ఫలించే అవకాశం ఉంటది. आप उनमें फलवंत होने का अवसर मिलेगा। మూడవది, और तीसरी बात, దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? परमेश्वर को क्या चीज पसंद है आपको मालूम? ఆయన కొరకు సాక్షిగా నిలబడగలగాలి. उनके लिए गवाह के रूप में हमें అన్య जीना है। జనుల మధ్యలో నీవు సాక్షిగా నిలబడగలగాలి. अन्य जातियों के बीच में आप एक गवाह के रूप में खड़े रहे। బస్సులో వెళ్ళేటప్పుడు సీటు కోసం గొడవటం కాదు, आप बस में जाते समय सीट के लिए झगड़ा करना नहीं। ట్రైన్ వెళ్ళేటప్పుడు సీటు కోసం గొడవటం కాదు. जब आप ट्रेन में जाते हैं तो सीट के लिए झगड़ा करना नहीं। దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, परमेश्वर के भवन में एक तरह से, దేవుని మందిరంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకలాగా, परमेश्वर के भवन से बाहर जाने पर एक दूसरे तरीके से। అలా ఉండకూడదు. ऐसा आपका ఇది जीवन नहीं దేవునికి होना ఇష్టమైనది కాదు. चाहिए। ये परमेश्वर को पसंद नहीं है। దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? परमेश्वर को क्या पसंद है? ఎల్లప్పుడూ దేవుని కొరకు జీవించాలి. हमेशा परमेश्वर के लिए हम जिए। ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండాలి. हम हमेशा एक्टिव के रूप में रहें। ఎల్లప్పుడూ దేవుని కొరకు సాక్షిగా నిలబడగలగాలి. हमेशा प्रभु के लिए गवाह के रूप में रहे। నిన్ను ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా चाहे आप चाहे आपको कोई देखे या ना యేసయ్య देखे, నిన్ను చూస్తున్నాడు. प्रभु यीशु मसीह आपको देख रहे हैं। యేసయ్య ని చూస్తున్నప్పుడు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోగలగాలి. जब प्रभु यीशु मसीह आपको देख रहे हैं तो आप अपने गवाही को संभाल कर रखिए। నీ సాక్ష్యము పోగొట్టుకునే వ్యక్తిలాగా నువ్వు ఉండకూడదు. आप अपने गवाह को खोने वाले व्यक्ति के रूप में ना बने। సాక్ష్యం పోయినా ప్రాణం పోయినా రెండు ఒకటే. चाहे आपका गवाही चला जाए या प्राण चला जाए, दोनों एक समान है। కాబట్టి నువ్వు ఒకటే నువ్వు గుర్తు పెట్టుకోవాలి, लेकिन आप एक बात को स्मरण रखिए, దేవుని మీద నమ్మకం ఉంచి परमेश्वर पर भरोसा रखते हुए, దేవుని యొక్క మేలును పొందుకుంటూ परमेश्वर की भलाई को पाते हुए, దేవుని కొరకు సాక్షిగా బ్రతికే వ్యక్తిలాగా ఉండగలగాలి. परमेश्वर के लिए गवाह के रूप में जीवन जीने वाले व्यक्ति के रूप में आप रहे। సాక్షిగా అంటే చాలా మంది ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. गवाह के रूप में कहने से बहुत सारे लोग कहते हैं, एक बात मैं आपको स्मरण दिलाना चाहता हूँ। యోహాను సువార్త यूहन्ना रचित सुसमाचार 14వ అధ్యాయము उसका 14 अध्याय 12వ వచనము. उसका 12 वचन, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. मैं तुमसे सच सच कहता हूँ कि जो कोई मुझ पर विश्वास रखता है, ये काम जो मैं करता हूँ वह भी करेगा, वरन इनसे भी बड़े काम करेगा, क्योंकि मैं पिता के पास जाता हूँ। యేసుక్రీస్తు వారు నిశ్చయముగా అని ఎక్కువ సార్లు పలకలేదు. ఆయన प्रभु यीशु मसीह निश्चित रूप से ऐसे बहुत अधिक बार नहीं बोले। ఇప్పటి వరకు దాదాపు మూడోసారి పలికాడు ఆయన. अभी हम देख रहे हैं करीब उन्होंने तीसरी बार इस बात को సో कहा है, మూడోసారి నిశ్చయముగా అంటున్నాడు. या तीसरी बार निश्चय रूप से कह అది रहे हैं। ఖచ్చితంగా జరుగుతుంది. इसका अर्थ है ये मैं सचमुच में होगा। దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు
परमेश्वर पर विश्वास रखने वाले లేదా ఆయన అనుసరించి నడుచుకునేవాడు या उनकी इच्छा के अनुसार चलने वाले ఖచ్చితంగా ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. निश्चित रूप से प्रभु से बड़े काम करेगा। చాలా సార్లు గొప్ప కార్యాలు అనగానే कई बार बड़े काम कहने का अर्थ है ఏం చేస్తారు తెలుసా? क्या कहते हैं मालूम? ఆశ్చర్య కార్యాల గురించి మొదలు పెడతారు. आश्चर्य कार्यों के बारे में वे कहना शुरू करते हैं। ఆయన చనిపోయిన వ్యక్తిని లేపాడు, वे मरे हुए व्यक्ति को जीवित किए, నీళ్ల మీద నడిచాడు, पानी के ऊपर चले, ఆయన గుడ్డివాడికి చూపునిచ్చాడు, वे अंधे को आंखें दिए, కుంటివానికి కాళ్ళు ఇచ్చాడు, वे लंगड़ों को पैर दिए, చెవిటివానికి చెవులు ఇచ్చాడు. ఆయన वे बहरों को कान दिए हैं। ఇప్పుడు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారు అనగానే దీని గురించి ఆలోచన చేస్తారు. वे लोग बोलते हैं उनसे बड़े काम करेंगे तो वे इस बारे में सोचते हैं। స్వస్థతల గురించే ఎక్కువ ఆలోచన చేస్తారు. वे चंगाई के बारे में ज्यादा सोचते हैं। ఆయన చేసిన కార్యాలు అనగానే ఇమిడియట్ గా ఆయన లాస్ట్ దినాల్లో 33.5 సంవత్సరాల్లో కేవలం 3.5 సంవత్సరాల పరిచర్యకే వాళ్ళు వెళ్ళిపోతారు. हम लोग देखते हैं कि प्रभु यीशु मसीह के 33 वर्ष के जीवन के केवल 3.5 वर्ष के भाग को ही वे लोग लेते మరి हैं। 30 సంవత్సరాల జీవితం ఏమైపోయింది? फिर वो 30 वर्ष का जीवन क्या हुआ? 30 సంవత్సరాల తన యొక్క పరిశుద్ధ జీవితం ఏమైపోయింది? उनके 30 साल का पवित्र जीवन क्या हुआ? 30 సంవత్సరాల కష్టపడిన అనుభవం ఏమైపోయింది? 30 साल जो मेहनत किया उसका अनुभव क्या हुआ? అదంతటిని విడిచిపెడతారు. वे सब बातों को छोड़ देते ఈ हैं। రోజున అనేక మంది ఆలోచన ఏంటంటే యేసయ్యలో ఉంటే లగ్జరీగా ఉంటామని అనుకుంటా कई ఉంటారు. लोग सोचते हैं कि प्रभु यीशु मसीह में रहे तो एक आरामदायक जीवन ఈవెన్ मिलेगा। సేవకులు కూడా అనేక మంది యేసయ్యలోకి వస్తే లగ్జరీగా జీవించవచ్చు అన్నట్టుగా అనుకుంటా ఉంటారు. इसी तरह से कई सेवक भी सोचते हैं कि प्रभु यीशु मसीह में हमें एक आरामदायक जीवन मिलेगा। అందుకనే మొన్న ఒక లాస్ట్ ఇయర్ లో ఒక క్రిస్టియన్ మూవీ ఒకటి రిలీజ్ చేశారు. इसी समय पिछले वर्ष हम देखते हैं एक क्रिश्चियन फिल्म को रिलीज किए हैं। ఒక అన్యజనుడు, అతనికి దేవుడు అంటే కూడా తెలియదు. అతనికి एक अन्य जाति व्यक्ति जो परमेश्वर को नहीं जानते అతడు हैं, తన వారందరిని కోల్పోతాడు. वे अपने सारे लोगों को खो देते हैं। కోల్పోయిన తర్వాత అతను నిరుత్సాహంతో ఉద్యోగం కోసం వెతుక్కుంటా ఉంటే वे बहुत निराशा के समय में निराश अवस्था में एक नौकरी को ढूंढते समय में ఒక ఇద్దరు వ్యక్తులు అతన్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. 2 व्यक्ति उन्हें इंटरव्यू के लिए बुलाते हैं। పిలిచి నేను నిన్ను పాస్టర్ గా తయారు చేస్తాము అని అంటారు. वे कहते हैं कि मैं आपको एक पास्टर के रूप में तैयार करेंगे। ప్రజలు స్వస్థతల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు वे लोग चंगाई के ऊपर ज्यादा ध्यान देते కాబట్టి हैं। నువ్వు స్వస్థతలు చేసేమని చెప్పేసి అంటారు. స్వస్థతలు చేసేయమని అంటారు. आपसे कहते हैं आप उस चंगाई को करिए। ఆయన అంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో కూడా నాకు తెలియదు, మరి అలాంటప్పుడు నేను ఎలా స్వస్థత కార్యాలు చేస్తానని అంటాడు. वे कहते हैं प्रभु यीशु मसीह कौन है, मैं नहीं जानता हूं, मैं कैसे चंगाई का कार्य करूंगा। వెంటనే వాళ్ళు ఏమంటారంటే 6 నెలల పాటు అతనికి ట్రైనింగ్ ఇస్తారు. वे तुरंत उनसे कहते हैं कि आपको 6 महीने का పాస్టర్ గా ट्रेनिंग, ఎలా ఉండాలి, पास्टर कैसे रहना है, సూట్ ఎలా వేసుకోవాలి, कोट कैसे पहनना है, వే ఆఫ్ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, किस तरह से बातें करना है, వాళ్ళని ప్రజల్ని ఏ విధంగా తన వైపు మలుచుకోవాలి, लोगों को कैसे अपनी ओर आकर्षित करना है, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. इस तरह से सारी प्रशिक्षण देते हैं। ట్రైనింగ్ ఇచ్చిన వెంటనే పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ని పెట్టేసేసి ఇమీడియట్ గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తారు. वे बड़े बड़े संगीतकारों को रखते हुए एक बहुत बड़ी सभा का ఒక आयोजन చర్చిని करते हैं ప్రారంభించేస్తారు. और एक चर्च का आरंभ करते हैं। వాళ్ళు వెంటనే అంటారు, అరే నేను 1,00,000 పెట్టాను, కనీసం 5 లక్షలను రావాలని ఆలోచన చేస్తూ वे ఉంటారు. लोग వాళ్ళు. कहते हैं हमने करीब 1 लाख रुपए का इसमें निवेश किया, कम से कम 5 लाख रुपए आए। వాళ్ళు స్వస్థతలు కూడా ఎలా చేస్తారో తెలుసా? वे लोग चंगाई कैसे करते हैं मालूम? వాళ్ళే ఒక 10 మందిని ఏర్పాటు చేస్తారు. वे लोग ही केवल अब 10 लोगों को चुन लेते हैं। ఇదిగో నేను పాస్టర్ అంటాడు, ఇదిగో నేను ఒక కాలు నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని నేను చూస్తున్నాను అంటాడు. वो एक पास्टर कहते हैं कि एक पैर दर्द से एक व्यक्ति तड़प रहा है, उसे मैं देख रहा हूँ। ఆమె పేరు వచ్చేసరికి పలానా సలోమి అని చెప్తాడు. उसका नाम लेते हैं सलोमी करके। అనగానే ఆ సలోమిని బయటికి వాళ్ళు ప్రవేశపెడతారు. अब वे जैसे सलोमी का नाम लेते हैं, ఆయన सलोमी ఆయన को ఆమె सामने लाते हैं। మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు. वो- ఆయన ఆమె మీద చేయబెట్టి ప్రార్థన वे చేస్తాడు. उनके ऊपर हाथ रखकर प्रार्थना करते हैं। వెంటనే ఆమె నాకు తగ్గిపోయింది అని वे అనేస్తుంది. लोग तुरंत कहते हैं मेरा दर्द चला गया कहते हैं। ప్రజలందరూ ఏమనుకుంటారు, ఇక अब सारे लोग क्या सोचते हैं? ఇప్పుడు ఈ రోజుల్లో స్వస్థతలు ఎక్కడ దొరుకుతున్నాయో అక్కడికే ఎక్కువ మంది జనాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. आज के दिन जहाँ चंगाई मिलता है लोग वहाँ ज्यादा जाना पसंद करते हैं। వెంటనే వేల మంది ప్రజలు ఆయన దగ్గర రావడం మొదలు పెడతారు. उसके बाद देखते हैं हजारों लोग वहाँ उनके पास आना शुरू వీళ్ళు करते हैं। ప్రతిరోజు కూడా కొంతమంది మనుషుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. इस तरह से वे हर दिन कुछ लोगों को बढ़ाते जाते ఎట్లా हैं। అంటే 10 మంది 20 మంది 30 మంది 40 మంది 50 మంది అంటే రోజుకు ఒక 50 మందిని ప్రవేశపెడతా ఉంటారు. అనారోగ్యంగా ఉన్నట్టుగా నటిస్తూ వాళ్ళు యాక్టింగ్ చేపిస్తూ ఉంటారు.
10 लोग, 20 लोग, 40, 50 ऐसे लोगों की संख्या बढ़ाते हैं और वे कहते हैं कि इनको बीमारी है और चंगा हो गया, ऐसा సో इनसे अभिनय कराते हैं। 50 మంది స్వస్థపడుతున్నారంటే గొప్ప విషయం కదా. వేల మంది ప్రజలు అక్కడ తరులుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు. देख रहे हैं 50 लोग चंगाई पाए हैं, इस बात को देखते हुए हजारों लोग वहां आते हैं ఇది ఒక బిజినెస్ కింద మలిచేసేస్తారు. और इसे एक व्यापार के रूप में बदल देते हैं। లాస్ట్ కి వాళ్ళ మధ్యలో వాళ్ళకి గొడవలు వచ్చేస్తాయి. बाद में उनके बीच में मतभेद आ जाता है। అప్పుడు వాళ్ళ మధ్య వాళ్ళ గొడవలు వచ్చిన వెంటనే నేను పాస్టర్ గా చేయనని చెప్పేసి అంటాడు అతను. और जैसे उनके बीच में झगड़ा होता है तो वो कहते हैं मैं पास्टर के रूप में कार्य नहीं करूंगा कहते వీళ్ళు ఏం हैं। చేస్తారంటే అతన్ని చంపేసేసి అతని స్థానంలో ఇంకొకరిని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. वे लोग उसे मार डालकर उसके स्थान पे दूसरे व्यक्ति को रखना चाहते हैं। అప్పుడు ఆ పాస్టర్ గా నటించిన వ్యక్తి వెంటనే ఇది నేను పాస్టర్ని కాదు, నా పేరు ఫలానా, నన్ను వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇలా చేశారని చెప్పేసి మీడియా ముందు చెప్పేసేస్తాడు. तब वह व्यक्ति क्या करते हैं कि मैं पास्टर नहीं हूं लेकिन मुझे ट्रेनिंग देके इस तरह से उन लोगों ने किए हैं करके वो मीडिया के सामने సో सारी बातों को बता देते हैं। అతనికి చాలా పెద్దగా గొప్ప మంచి పేరు వచ్చింది. उसे बहुत बड़ा नाम आया था, కానీ వాళ్ళలో గొడవలు వచ్చిన కారణాన అతను బయట పెట్టని వాస్తవాన్ని బయట పెట్టడం ద్వారా మొత్తం కూడా దిగిపోయింది. अब उनके बीच में मतभेद और झगड़े होने के कारण ये सारा चीज फिर नीचे गिर ఈ गया। రోజున ప్రజలు కూడా ఇలాంటివే కోరుకుంటున్నారు. आज के दिन प्रभु लोग भी इसी तरह से चाहते हैं, మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టి अच्छा संगीत यंत्र को लगाकर మంచిగా ఒక డెకరేషన్ చర్చిని డెకరేషన్ చేస్తే अच्छे से एक चर्च को डेकोरेशन करने से అక్కడే దేవుడు ఉన్నాడు అనుకుంటారు. वहीं पर परमेश्वर ऐसे लोग అక్కడ सोचते हैं। తప్ప ఇంకెక్కడ దేవుడు లేరు అనుకుంటారు. वहां के अलावा और कहीं परमेश्वर नहीं है ఈ ऐसे రోజు सोचते ఒక విషయాన్ని నువ్వు గమనించాలి. हैं। आज के दिन आप एक बात को నీ जानिए, సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. आप अपने गवाही को संभाल के रखिए। దేవుని యొక్క వాక్యమందు నువ్వు నిలకడ కలిగి ఉండగలగాలి. परमेश्वर के वचन में आप स्थिर रहना है। ఆయన కంటే గొప్ప కార్యాలను నువ్వు చేస్తావని అంటే उनसे बढ़कर काम करने का अर्थ यह है ఆయన వలె నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. उनके समान आप पवित्र जीवन ఆయన जिएंगे, వలె నువ్వు నీతి కలిగి జీవించాలి. उनके समान आपका धार्मिक जीवन ఆయన होगा, వలె నువ్వు అన్యాయాన్ని సహించగలగాలి. उनके जैसा आप अन्याय को सहे, ఆయన వలె అన్యాయాన్ని సహించాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం స్వస్థతల మీదనే ఫోకస్ పెడుతూ ఉంటారు. उनके समान अन्याय को सहना, इस सब बातों को छोड़कर केवल चंगाई के ऊपर ध्यान आकर्षित करते हैं। కాబట్టి ఈ రోజున వాస్తవాన్ని గమనించండి. आज के दिन आप सच्चाई को जानिए। ప్రజలు ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే लोग कैसे रहे, परमेश्वर कैसे चाहते हैं, ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. उनके लिए गवाह के रूप में ఆయనకు रहें। సాక్షులుగా నువ్వు ఎప్పుడు ఉండగలవు? उनके लिए गवाह के रूप में आप कब रह सकते हैं? ఎప్పుడు ఉండగలవంటే కేవలము ఆయన మీద ఆధారపడినప్పుడు మాత్రమే. कब रह सकते हैं? जब केवल आप उन पर आधारित रहेंगे ఆయన तभी। చిత్తం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే. जब आप उनकी इच्छा को जानेंगे तभी ये कर అంతకు पाएंगे, మించి నువ్వు ఉండలేవు. और उसके अलावा नहीं कर पाएंगे। కాబట్టి ఈ మూడు విషయాలు మీరు గమనించాలి. इस कारण इन 3 बातों को आप ध्यान దేవునికి दीजिए। ఇష్టమైన జీవితం ఏంటంటే परमेश्वर की इच्छा के अनुसार जीवन क्या है? మొట్టమొదటిది ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా నడవడము. पहली बात परमेश्वर की इच्छा को जानकर उनकी इच्छा के अनुसार అంటే जीना, దాని అర్థము తండ్రి యొక్క ఆలోచన చొప్పున మనం నడవడము. अर्थात पिता की इच्छा के अनुसार हमें जीवन जीना। రెండవది వచ్చేసరికి ఇతరుల మీద ఫిర్యాదు చేసే గుణం మనలో ఉండకూడదు. दूसरा, हम दूसरों पर दोष लगाने वाला गुण ना रहे। మూడవది వచ్చేసరికి ఆయనకి సాక్షులుగా మనం ముందుకు और కొనసాగలగాలి. तीसरा, उनके लिए गवाह के रूप में हमें जीना ఇది है। ఆయనకి ఇష్టమైంది. ये परमेश्वर को पसंद है। ఒకళ్ళతో నీకు అనవసరం, दूसरे के बारे में मतलब आपको व्यर्थ है। ఒకళ్ళతో నీకు పట్టింపు లేదు. दूसरे पर आप कोई लगाओ ध्यान मत నీ दीजिए। జీవితము పరిశుద్ధంగా ఉందా లేదా చూసుకోవాలి. आपका जीवन पवित्र है कि नहीं, इस बात पे ध्यान दीजिए। నీవు ఆయన కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా లేదా చూసుకోవాలి. आप उनको धन्यवाद ही देने वाला आपका जीवन है कि नहीं, देखिए। ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నావో లేదో చూసుకోవాలి. उनकी इच्छा के अनुसार आप चल रहे हैं कि नहीं, इस बात को ध्यान లేకపోతే ఇతరుల మీద కంప్లైంట్లు చేసే వారిగా ఉండకుండా మనం చూసుకోగలగాలి. दीजिए। और दूसरे पर दोष लगाने वाले व्यक्ति के रूप में हमें नहीं रहना, ऐसे अपने आप అంటే को దీని संभाल అర్థం कर रखना। ఏంటంటే నీకు ఎవరితో కూడా నీకు సంబంధం లేదు. इसका अर्थ यह है कि आपको किसी से भी कोई संबंध नहीं है। నీవు నీ వరకు చూసుకో. आप केवल अपने बारे में सोचिए। నీవు స్పష్టంగా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకో. आप अब परमेश्वर के वचन के अनुसार आप जिए, ఆయన యొక్క అడుగుజాడలో నడువు. उनके पद चिन्हों पर चलिए। ఇతరులు ఎట్లా నడుస్తున్నారా ఏంటి అనేది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. दूसरे लोग कैसे चल रहे हैं ये सोचना आपका काम नहीं है। ఈ రోజున ఒక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. आज के दिन आपको एक उदाहरण में स्मरण दिलाना चाहता हूँ। యోహాను సువార్త 21వ అధ్యాయంలో
यूहन्ना रचित सुसमाचार 21 अध्याय में 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. और उसका 8वां वचन में एक बात लिखा हुआ है। పేతురుతో ఒక మాట అంటాడు దేవుడు, पतरस యేసుక్రీస్తు से వారు. प्रभु यीशु मसीह एक बात कहते हैं, పేతురు నువ్వు యవనస్తుడివి ఇప్పుడు, पतरस अभी तू जवान है, కానీ ఒక దినము రాబోతు ఉంది, लेकिन एक समय आने वाला है నీవు వృద్ధాప్యం వచ్చినప్పుడు, నువ్వు ముసలివాడు అయినప్పుడు जब तो बूढ़ा हो जाएगा, उस समय నీ చేతులు నువ్వు చాచుతావు, आप अपना हाथ फैलाओगे ఆ వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవును और అంటున్నాడు. दूसरा तेरी कमर बांध कर जहाँ तू ना चाहेगा वहाँ तुझे ले जाएगा। దీని యొక్క అర్థం ఏంటంటే, इसका अर्थ क्या है कहने से? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత जब व्यक्ति बुढ़ापे में आ जाएगा, వాళ్ళు आता నీ है చేతులు నడుము కట్టేసేసి तो वे आपके हाथ और कमर को बांध कर, నీకు ఇష్టం లేకపోయినా కూడా నిన్ను సిలువ మీద నడిపించేస్తారు. वो आपको इच्छा नहीं रहे फिर भी आपको क्रूस पे चढ़ाएंगे। నీ మరణము ఇట్లా ఉండబోతుందని చెప్పేసి అంటున్నాడు. प्रभु कहे आपकी मृत्यु ऐसा रहेगी, उस बारे में प्रभु बता रहे हैं। అని చెప్పగానే పేతురు తొందరపాటు కాదు, तब पतरस बहुत जल्दीबाजी करने वाला व्यक्ति है ना, ఆయన ఏమన్నాడు తెలుసా, वे क्या कहते हैं, ప్రభు నా సంగతి పోని, प्रभु मेरे बारे में छोड़िए, నేనైతే ఇట్లా చచ్చిపోతున్నానని మీరు చెప్తున్నారు, मैं तो ऐसा मर जाऊंगा आप बोल रहे हो, ये बस सही है। అదిగో అటు నుంచి యోహాను వస్తున్నాడు చూడు, देखिए वहां से यूहन्ना आ रहा है, उसके बारे में क्या, అతని గురించి కూడా చెప్పమని అంటున్నాడు. उसके बारे में बताइए प्रभु। ఈ రోజు క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసా, आज मसीहों का जीवन कैसा है कहने, మనం బాగుపడకపోయినా పర్లేదు, चाहे हमारा जीवन सही हो या ना ఇతరులు हो, మాత్రం బాగుపడకూడదు. दूसरे लोग वे लोग अच्छा नहीं बने। ఎగ్జామ్ లో మనం పాస్ కాకపోయినా పర్లేదు, पर परीक्षा में हम भले पास ना हो, ఎదుటోడు కూడా తప్పాడు, ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, और मान लीजिए दूसरे वाला सब भी फेल हो गया, అమ్మయ్యా हाँ నాతో పాటు ఒకడు ఉన్నాడు मेरे साथ एक అనే ఒక व्यक्ति ఫీలింగ్ లో ఉంటారు. है। ऐसा इस बात में वे लोग కానీ रहते వెంటనే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు, हैं। तुरंत प्रभु यीशु मसीह एक बात कहते हैं, పేతురు पतरस యోహాను గురించి నీకెందుకయ్యా, यूहन्ना के बारे में तुझे क्या मतलब, నేను తిరిగి వచ్చే వరకు అతను ఉంటే నీకేమన్నా నష్టమా मैं दूसरे आगमन तक यदि वह जीवित रहे तो क्या तुझे कुछ तकलीफ है, అంటే దాని అర్థం ఏంటి, इसका अर्थ क्या है, నా ఇష్టమైతే 2000 సంవత్సరాలు అతను బతికించుకుంటాను, अगर मेरी इच्छा हो तो 2000 वर्ष उन्हें जीवित रखूंगा, నీకెందుకయ్యా, उससे आपको నీ क्या పని ఏంటో मतलब? నువ్వు చూసుకో, आप अपना काम देखिए। అంతేగాని నీకు ఇదిగో ఈ రకంగా శిక్ష రాబోతుందని చెప్పాను, దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు, అంతే, దట్స్ ఆల్, నో देखिए, క్వశ్చన్స్. आपकी मृत्यु ऐसे होगी मैं बता दिया हूँ, इसके लिए आप तैयार हो जाइए, बस खत्म। సువార్తల్లో కంక్లూజన్ ఎలా ఉండబోతుందంటే, ముగింపు ఎలా అవుతుందంటే, सुसमाचार में सारांश और समापन कैसा होता है कहने ఇతరులు से, ఇలా జీవిస్తున్నారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పడం కాదు, वह लोग ऐसे जी रहे हैं, ये लोग ऐसे जी रहे हैं, उसके इसके बारे में बोलना नहीं, వాళ్ళ గురించి నీకు అసలు సంబంధమే లేదు, दूसरों के बारे में आपको बिल्कुल कोई संबंध नहीं నీ है। నీ విషయం ఏంటో నువ్వు గమనించుకో. आप अपने बारे में నీ सोचिए, శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించి क्या अपने शरीर को जीवित बलिदान करके తండ్రి चढ़ाते యొక్క हुए చిత్తానుసారంగా నడుచుకొనుచు, पिता परमेश्वर की इच्छा के अनुसार चलते ఇతరుల हुए, మీద కంప్లైంట్లు చేయకుండా दूसरों पर दोष ना लगाते हुए, దేవుని కొరకు సాక్షిగా బ్రతికే వ్యక్తిలాగా నువ్వు ఉండగలగాలి. परमेश्वर के लिए गवाह के रूप में जीने वाले व्यक्ति के रूप में అప్పుడే आपका నువ్వు जीवन है। దేవుని ఎదుట ఒక బలావ నమ్మకమైన దాసుడా అని నువ్వు పిలిపించుకోగలవు. तभी आप परमेश्वर के सामने एक विश्वास योग्य दास ऐसा बोल के आपको बुलाया అప్పుడే जाएगा, నీవు మేలు పొందుకోగలవు. तभी आप अपने जीवन में भलाई को ఈ पाएंगे। విషయాలు తెలుసుకొని, ఈ విషయాలు చేత పట్టుకొని నువ్వు వాక్యానుసారంగా ముందుకు నడిచినప్పుడు इन बातों के अनुसार यदि आप अपने वचन को थाम कर यदि वचन के अनुसार आप आगे बढ़ेंगे तो దేవుని యొక్క పరలోకపు ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం నీకు ఇవ్వబడుతుంది. परमेश्वर के स्वर्गीय आशीषों को पाने का अवसर आपको दिया కాబట్టి जाएगा। ఈ విషయాన్ని గమనించండి. इस कारण इस बात को ध्यान दीजिए, ఈ క్షణమే ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకోండి. आज के दिन इसी क्षण आप प्रभु के चरणों पे आइए। ఆయనకు అనుకూలమైన జీవితం ఏంటంటే, उनके इन इच्छा के अनुसार उनके पसंद मन भावना जीवन क्या है తండ్రి कहने से, యొక్క ఇష్టానుసారంగా నడవటము. पिता परमेश्वर की इच्छा के अनुसार चलना, నీ ఆలోచనలు కాదు, आपकी इच्छा नहीं, నీ ఆలోచనలు, నీ శారీరక స్వభావము, ప్రాచీన స్వభావము సిలువ మీద కొట్టివేయబడాలి. आपका सोच विचार, आपका पुराना मनुष्य सब क्रूस पे चढ़ाया जाना అప్పుడు चाहिए, మేలు పొందుకుంటావు. तब आप अपने जीवन में भलाई ఆయన को చెప్పినట్టు చెయ్యకుండా पाएंगे। उनके कहे हुए बात के अनुसार ना నీ करते हुए, ఇష్టానుసారంగా జీవించి, आप अपनी इच्छा के अनुसार जीते हुए, దేవా నా జీవితంలో కార్యాలు నేను చూడలేకపోతున్నానంటే అది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. परमेश्वर मैं आपके कार्यों को अपने जीवन में नहीं देख पा रहा हूं, ऐसा कहना एक हास्यास्पद रहेगा। కాబట్టి ఈ క్షణమే ప్రభు పాదాలు इस పట్టుకోండి. कारण आज इसी क्षण प्रभु के चरणों पे आइए। అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకుందాం. आइए हम सब अपनी आंखों को बंद करें, ప్రభువుకి మన హృదయాలను हम సమర్పిద్దాం. अपना हृदय प्रभु को सौंपेंगे, అందరం కలిసి దేవుని తట్టు చూద్దాం, हम सब मिलकर प्रभु की ओर निहारेंगे। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करें। धन्यवाद धन्यवाद, स्तुति स्तुति तारीफ के योग्य पवित्र परमेश्वर पिता, आपने वचन से हमें बताया कि कैसे हमारा जीवन रहना है, कैसे आपकी इच्छा के अनुसार हमें चलना है,
कैसे आपके पसंद के अनुसार हमें जीवन जीना है, कैसे हमें दोष नहीं लगाना है, कैसे हमें गवाह के रूप में जीवन जीना है, जिससे हम स्वर्ग की आशीषों को हम अपने जीवन में पा सके। Yes, Lord. प्रभु जी, आप जितने लोगों के हृदय में यह वचन बोया गया है, शैतान उसे चोरी करने ना पाए, वो उनके जीवन को बदल नहीं पाए। प्रभु जी, उनका जीवन आपको प्रसन्न करने वाला, आपकी इच्छा के अनुसार चलने वाला, वो उनका जीवन आपकी ओर ध्यान आकर्षित करते हुए आगे बढ़ते हुए आपको प्रसन्न कर सके, और जो स्वर्गीय महिमा अनंत जीवन आपने रखे उनके वारिस हो सके। ऐसा दया, करुणा, अनुग्रह इनके जीवन में कीजिए। इन सबों को जितने लाइव देख रहे हैं प्रभु जी, और जितने लोग उपस्थित हैं, सभी को आपके हाथ में सौंपते हुए, आपके दास को आपके हाथ में सौंपते हुए, यह प्रार्थना हमारा उद्धार करता प्रभु यीशु मसीह के अति पवित्र नाम से मांगते हैं पिता, दया से सुन और ग्रहण कर पिता, आमीन। Amen. 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 Thank you, brother. Thank you, brother. ఓకే, చిన్న కోరస్ పాడుతూ ఉండగా హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. దేవుని తట్టు చూస్తూ కొద్దిగా చిన్న కోరస్ పాడుతూ ఉండగా ప్రభువుకి హృదయపూర్వకమైనటువంటి కానుకలు మనం సమర్పిద్దాం. నావన్నీ అంగీకరించుము దేవా అనే పాట పాడుతూ ఉండగా ప్రభువుకి మన హృదయాలు సమర్పిస్తూ దేవుని సన్నిధిలో మనకు హృదయపూర్వకమైనటువంటి కానుకలు సమర్పిద్దాం. దయచేసి గమనించాలి, లైవ్ వీక్షిస్తున్న వారు ఎవరైనా ప్రభు సన్నిధిలో ఈ యొక్క పరిచర్య విషయంలో మరి సహకారులుగా ఉండాలని మీ హృదయాలు ప్రేరేపించబడితే, మరి లైవ్లో ఫోన్పే, గూగుల్ పే ఫోన్ నెంబరు ఒకటే నెంబర్ ఉంటుంది. ఆ ఒకటే నెంబర్లో గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి. మీరు ఎవరైనా లైవ్లో పంపించాలనుకుంటే మీ యొక్క హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభు సన్నిధిలో ఇవ్వవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన, భావాంబునను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేదా. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడినట్టయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయామయుడా, మహోన్నతుడా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కగా మీ వాక్యము ద్వారా మీరుండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ కొందనాలు. గొప్ప దేవుడువు, మా జీవితాల్లో అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడువు. ఎన్నోసార్లు పలుమార్లు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు ప్రేమతో మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ దినమున మీ సన్నిధానంలో మీరు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. దయగలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ చిత్తం ఏంటో తెలుసుకొని, ఏది ఉత్తమమైనదో తెలుసుకొని అటు విధంగా మేము ప్రవర్తించాలని, అటు విధంగా ఈ లోకంలో మేము జీవించాలని మరొకసారి మమ్మల్ని మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించారు. మీ వాక్యానుసారంగా జీవించే విధంగా పరిశుద్ధాత్మదేవా మీరు మా చేయి పట్టుకుని నడిపించి మీ నామానికి మహిమ పొందుకోబడుతున్నాను. పలుమార్లు మీ పరలోకపు దీవెనలు, మీ మేలులు పొందుకోలేకపోవడం కారణాలు మీకు అనుకూలంగా జీవించకపోవటమే, మీ మాటల ప్రకారంగా బ్రతకకపోవటమే అని మరొకసారి మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి.
అనేక మంది బిడ్డలు ప్రభా వారి యొక్క హృదయపూర్వకమైనటువంటి కానుకలు వారి అందించి ఉన్నారు ప్రభా. మరి ఈ కానుకలను మీరు అంగీకరించండి. నూరంతుల ప్రతిఫలాన్ని ఆ బిడ్డలకు మీరు దయచేసి మీరు నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని తలలో వంచిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. మా గృహాలకు మేము తిరిగి వెళ్తుండగా మీ దీవెనలతో నింపి నడిపించి మీరు పంపించి మీ నామానికి మహిమ పొందుకోమని ఈ యొక్క బెరాక బాప్టిస్ట్ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేల మంది ప్రజలతో మీరు నింపి ముందుకు నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని ట్రాన్స్లేషన్ చేసిన బ్రదర్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని ప్రభా మరి దీవించండి. నూరంతుల ప్రతిఫలాన్ని ఆ బిడ్డకు కూడా మీరు దయచేసి మీరు నడిపించమని ఈ లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రత్యేకంగా ప్రభావ మరి ఈ యొక్క సంఘానికి ఎంతమంది అయితే సహకారులుగా నిలబడుతున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడి గాక. మాకు కావాల్సిన అన్నదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థలం క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తక్క కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి తలలో వంచిన ప్రత్యేక బిడ్డకును సదాకాలం దేవుడు తోడే నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. నీ మాయి మీద కృమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. మీ అందరి కొందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.